నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం వంశీ సార్‌తో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాము. జనరల్‌గా మనకొచ్చే ఆధ్యాత్మిక ప్రశ్నలకి అండ్ ప్రాపంచికంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకి మనం వంశీ సార్ నుంచి సమాధానాలు తీసుకుంటాం కదా! ఈరోజు వంశీ సార్ గురించి మరియు వారు నిర్వహిస్తున్న సంస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, వి వెల్కమ్ వంశీ సార్ టు ద సెషన్ టుడే. థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆత్మీయ నమస్కారాలు, ఆత్మీయ అభినందనలు. ఈరోజు గురుతత్వం మీద క్లాస్ పెట్టుకున్నాం. సో ఇతర విశేషాలు కూడా ఇందులో చెప్పుకుందాం. సో సద్గురు సరస్వతి గ్రూప్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి మరొకసారి అభినందనలు. మరొకసారి మీకు ఆత్మీయ శుభాభినందనలు. స్టార్ట్ చేయండి. Yeah, thank you, sir. Thank you so much. So, yeah, first Meena madam start చేస్తారు. నమస్కారం సార్. సార్, మీరు మా అందరికి ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గదర్శిగా మాత్రమే తెలుసు సార్. ఇంతటి ఔన్నత్యాన్ని ఇచ్చిన అమ్మా నాన్న, మీ కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ ఈరోజు. ఓకే, ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ వీడియోలు విన్నప్పుడు గాడ్ గిఫ్ట్ గా అనిపిస్తుంది సార్ నాకైతే. అంటే దైవమే మాకు ప్రసాదించింది అన్నట్టుగా అనిపిస్తుంది, గిఫ్ట్ గా అనిపిస్తుంది. మరి మిమ్మల్ని కన్నా అమ్మా నాన్న గురించి, మీ కుటుంబం గురించి కూడా తెలుసుకోవాలని అడుగుతున్నాం సార్. ఓకే, ముందుగా అయిమా ఈ కార్యక్రమం ఏంటి అసలు? దీని గురించి బ్రీఫ్గా 2 మాటలు చెప్పు. సార్, ఈ కార్యక్రమం ఏంటి అంటే మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. ఒక గురువుగా విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. మీరు మాకు ఎంతో నాలెడ్జ్ అందిస్తూ ఉన్నారు. మరి ఈ నాలెడ్జ్ అందిస్తున్నటువంటి క్రమంలో మీరు ఈ సంస్థని ఏర్పాటు చేసిన క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు? మీ జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అసలు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి? ఇలా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మాకు. మేము కూడా మీ యొక్క అనుభవాల్ని, మీ నాలెడ్జ్ ని తీసుకొని ఆ మార్గంలో ప్రయాణించడానికి సులభంగా ఉంటది అన్న ఉద్దేశంతో మీ గురించినటువంటి, మీరు ఎక్కడ చెప్పుండకపోవచ్చు ఇప్పటి వరకు, అలాంటి కొన్ని క్వశ్చన్స్ ని మేము రెడీ చేసుకున్నాము. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీ ద్వారా ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం సార్. ఎందుకంటే గురువు మార్గంలో మేము ప్రయాణం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ మార్గదర్శి అనుభవాలు మాకు బాగా ఉపయోగపడతాయి. సో అందుకనే ఆ అనుభవాలన్నీ కూలంకుషంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు కొంచెమే తెలుసు, పూర్తిగా తెలియదు. కానీ పూర్తిగా తెలిస్తే ఇంకా బెటర్ గా మేము ముందుకు వెళ్ళడానికి, మా ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా ఉన్నతంగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందుకే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం సార్. ఓకే ఓకే, నైస్ నైస్. ఎంతమంది మేము అంటే ఎంతమంది రెడీ అయ్యారు? ప్రస్తుతానికి అయితే ఒక 5 మెంబర్స్ రెడీ అయ్యాం సార్. అంటే యాంగ్జైటీలో ఉన్న వాళ్ళందరం గ్యాదర్ అయ్యి ఎవరెవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నది మేము ముందే డిస్కస్ చేసుకున్నాం. నాకైతే ఈ క్వశ్చన్ ఉంది, నాకైతే ఈ క్వశ్చన్ ఉంది అని ఇలా చెప్పారు వాళ్ళు. అవన్నీ గ్యాదర్ చేసుకొని మేము రెడీ చేసుకున్నాం సార్. ఓకే, నైస్, థ్యాంక్ యూ. జనరల్గా నేను ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏ ఇంటర్వ్యూలో నా వ్యక్తిగత విషయాలు అసలు మాట్లాడను. ప్లస్ నేను చేస్తున్న కార్యక్రమాలు కూడా మాట్లాడను. డైరెక్ట్గా స్టేజ్ ఎక్కడం, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవటం, సబ్జెక్ట్ చెప్పడం, సబ్జెక్ట్ అయిపోయాక వెళ్ళిపోవటం, అంతే. ఇంకా నేను అంతకు మించి ఎక్కువ ఉండను. చాలా తక్కువ మందికి తెలుసు నా వ్యక్తిగత విశేషాలు కానీ, నా కుటుంబం కానీ, నా మూమెంట్కి సంబంధించినవి. ఎందుకంటే సమయం చాలా విలువైంది, వినేవాళ్ళ సమయం చాలా విలువైంది ఈ రోజుల్లో. అందుకని నేను ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో కానీ కంటెంట్ మీదకి వెళ్ళిపోతాను అనమాట, సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోతా. పర్సనల్ విషయాలు మీకు ఎక్కడా దొరకవు. మొన్న మా సిస్టర్ కూడా ఏఐని అడిగింది, భీమనేని వంశీకరణ ఎవరు అంటే, ఆయన సో అండ్ సో గురువు, ఇలాగ సబ్జెక్ట్ చెప్తున్నాడు, ఒక మాస్టరు, ప్రవచనకర్త ఏదో చెప్పింది. ఆయన కుటుంబం గురించి అంటే ఆయన ఎక్కడా చెప్పలేదని చెప్పింది ఏఐ. అప్పుడు మా అక్కారా, నువ్వు ఎక్కడ నీ కుటుంబం గురించి చెప్పాలి కదా, నీ ఫ్యామిలీ గురించి ఇంకోళ్ళకి ఇన్స్పైర్ అవుతారు కదా అని వాళ్ళు అడిగితే, ఎందుకో అది అది పని కట్టుకొని నేను చెప్పలేదు, వద్దని కాదు కావాలని కాదు. సో మీ ద్వారా ఇది వచ్చిందనమాట యూనివర్స్. ఓకే, ఈరోజు అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా
మీ అందరికీ ఆత్మీయ అభినందనలు. అయితే ప్రతి ఒక్క మాస్టరు కుటుంబాన్ని చూసుకోవాలి, బాగా జాగ్రత్తగా ఉండాలి. కనుక కుటుంబం కూడా వాల్యూ ఇవ్వాలి. నేను అందులో ముందుంటాను. నా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంటు, ప్రతి ఒక్క మాస్టర్ కూడా కుటుంబం వాల్యూస్ నేర్పిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు, మీ భర్తను కానీ భార్యను కానీ విడిచిపెట్టద్దు అని మేము ప్రత్యేకంగా చెప్తాను నేను. ఎందుకంటే అది కుటుంబం అడ్డు కాదు మనకి, మన మైండే మనకు అడ్డు అనమాట. సో ఓకే, స్టార్ట్ చేయండి మీరు ప్రశ్నలతో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న చెప్పిన 5గురు అడగండి. మళ్ళీ రెండో రోల్లోకి వెళ్దాం. స్టార్ట్. నమస్కారం సార్. మీరు మాకందరికి ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గదర్శిగా తెలుసు. ఇంతటి ఔన్నత్యాన్ని ఇచ్చిన అమ్మా నాన్న, మీ కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా తల్లిదండ్రుల గురించే చెప్పాలి. మా అమ్మగారి పేరు రాణి కిరణ్, మా నాన్నగారి పేరు పేరయ్య. పేరయ్య మాస్టర్ అంటారు ఆయన్ని. ఆయన టీచర్ అనమాట. నాకు తెలిసేటప్పటికి నేను గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్నాను. అంటే నేను ఎల్కేజీ చదువుకి అక్కడికి వచ్చాను అన్నమాట. మా నాన్నగారు ఉద్యోగరీత్యా, ఆయన ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచరు. ఉద్యోగరీత్యా ఆయన అనంతపురం ట్రాన్స్ఫర్ అయ్యారు. యాక్చువల్గా మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు దగ్గర రావినూతలపాడు అన్న విలేజ్. అండ్ అక్కడ మా బంధువర్గం, మా నాన్నగారి తాలూకా వాళ్ళందరూ ఉంటారు. ప్రాసంగులపాడు అక్కడ కొంచెం దూరంలో ఉంటుంది. మా అసలు విలేజ్ మా నాన్నగారిది ప్రాసంగులపాడు, అది మా నాన్నగారిది. అక్కడ మా నాన్నగారు వాళ్ళ హౌస్, పూర్వీకులు ఉన్నారు. తర్వాత మా నాన్నగారికి జాబ్ రావడం, మేమందరం అప్పట్లో జాబ్స్, టీచర్ జాబ్స్ స్టేట్ దాటి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఆయన అనంతపురం వెళ్ళినప్పుడే అక్కడ నేను పుట్టాను. అనంతపురం రుద్ధంలో పుట్టాను నేను. సో అక్కడ నేను పుట్టడం జరిగింది. తర్వాత మా నాన్నగారికి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఉన్న గుంటూరు జిల్లా అమరావతికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వచ్చేసారు. సో నరకుళ్ళపాడు ఫస్ట్ నాకు పరిచయం. గుంటూరు జిల్లా అమరావతికి యువతలో నరకుళ్ళపాడు ఉంటుంది. అక్కడ నేను నా బాల్యం గడిచింది. ఆ తర్వాత నేను చదువు ప్రారంభమైంది అమరావతి, గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణానది ఒడ్డున శ్రీ రామకృష్ణ హిందూ హై స్కూల్లో చదువుకోవడం మొదలుపెట్టాను. ఇది బ్రీఫ్గా పరిచయం. తర్వాత ఇంటర్మీడియట్ వరకు నేను వచ్చాను. ఇంటర్మీడియట్ వరకు అమరావతిలోనే ఉన్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను ఆ ఆటలు, క్రికెట్ ఆడుతూ ఆటలు పాటలు ఆ సందులో ఉంటే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. అందుకని నన్ను మా పెద్దక్క దగ్గరికి వైజాగ్ పంపించేశారు. వైజాగ్ వచ్చేసాను. అక్కడి నుంచి మా నాన్నగారు, అమ్మ గుంటూరు అమరావతిలోనే ఉన్నారు. వాళ్ళు రిటైర్ అయ్యాక నా దగ్గరకు వచ్చేసారు. ఇంకా ఇది నా స్టోరీ. ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత కొంతకాలంగా బిజినెస్ చేశాను. చదువు పూర్తయ్యాక బిజినెస్లోకి వెళ్ళాను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టాను. అది అలా నడుచుకుంటూ తర్వాత పత్రికారి పరిచయం, ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సో నాకు 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ధ్యాన మార్గంలోకి వచ్చేసాను. 28-30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ధ్యాన మార్గంలోకి వచ్చేసాను. ఇంకా అక్కడ నుంచి నేను అంచెలంచెలుగా ఎదుగుతూ ఇదిగో ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. ఇది బ్రీఫ్గా పరిచయం. మా నాన్నగారు నాకు మొదటి గురువు. మా అమ్మగారు నన్ను బాగా కొట్టేవాళ్ళు. మా నాన్నగారు మొదటి గురువు. సో మా అమ్మ నాన్నగారు అయితే ప్రస్తుతం లేరు. మా అమ్మగారు ఈ మధ్యనే కాలం చెల్లారు. నాన్నగారు కూడా సరి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. సో నాన్నగారు చిన్నప్పటి నుంచి మహాభారత కథలు, ఇతిహాసాలు, అప్పట్లో నన్ను రాత్రిపూట ట్యూషన్ అయ్యి ఇంటికి వచ్చాక పడుకునేటప్పుడు నాన్నగారు పక్కలో పడుకునేవాడిని. సో నాన్నగారు గారాబం నాకు ఎక్కువ. సో ఆ విధంగా నాన్నగారు కథలు చెప్పేవారు. అప్పట్లో ఈ ఫోన్లు ఏం లేవు కదా, పిల్లల కథలే ముఖ్యం. కర్ణుడి గురించి చెప్పేవాడు, దుర్యోధన గురించి చెప్పేవాడు. ఈ కథలన్నీ నేను నా బాల్యంలోనే విన్నాను. అందులో పాయింట్లు అడిగేవాడిని మా నాన్నే. ఆయన చెప్పేవారు అనమాట. కర్ణుడు ఎందుకు దుర్మార్గుడు అయ్యాడంటే ఇదిగో సరికాని ఫ్రెండ్స్తో ఉండడం వల్ల అన్నాడు. అప్పుడు నేర్చుకున్నాను నేను, ఓహో మన ఫ్రెండ్స్ సరైన వాళ్ళు ఫ్రెండ్స్ ఉండాలి, ఫ్రెండ్స్ చెత్తవేదలు ఉండకూడదు అని నేను అప్పుడే నా బాల్యంలోనే, అంటే ఆల్మోస్ట్ 4వ తరగతి 5వ తరగతి టైంలోనే నేను నేర్చుకున్నాను. ఆ విధంగా నా నాన్న నా మొదటి గురువు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. చాలా చిన్న ఏజ్ లో వచ్చారు కదా సార్ మీరు, అంటే ఇబ్బందులు ఏమీ కాలేదా సార్, మీకు రాలేదా? అంటే ఆధ్యాత్మిక మార్గంలోక మీరు అడిగేది? ఆధ్యాత్మిక మార్గంలోకే చాలా చిన్న ఏజ్ లో వచ్చారు అవును. కదా సార్. ఆధ్యాత్మిక మార్గంలో చిన్న ఏజ్ అంటే అంతే 26-27 సంవత్సరాల్లో వచ్చాను. అప్పట్లోనే మేము ధ్యానంలోకి వచ్చాము. ఇబ్బందులు ఏమి రాలేదా? ఒక్కటి ఫస్ట్ పాయింట్, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది కూడా ఇబ్బంది అనుకోను. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాము, ప్రాపంచ మార్గంలో ఉన్నాం. ఇబ్బంది అంటే ఏదన్నా వదిలేస్తే ఇబ్బంది,
కాకపోతే బిజినెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుస్తుండేది, అది నా భార్య చూసుకుంటూ ఉండేది. నేను పూర్తిగా ఇందులో ఉండడం వల్ల అది కొంచెం డౌన్ అయిపోయింది, అది లాస్ రావడం మొదలైంది. ఇంక అందుకే పూర్తిగా తీసేసి ఇందులోకి వచ్చాను. ఓకే. సో ఇబ్బంది అనేది మన భావనలో ఉంటుంది. ఇబ్బంది అనుకుంటే ఎక్కడైనా ఇబ్బందే. నాకు ఆ రోజుకి ఈ రోజుకి ఇబ్బంది అన్న ఆలోచన లేదు. ఆ టైంకి అన్నీ జరిగిపోతాయి అంతే. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సుకన్య మేడం గారే మీ సోల్మేట్ అని, మీ లైఫ్ పార్ట్నర్ అని ఎలా డిసైడ్ చేసుకున్నారు సార్ మీరు? అంటే సుకన్య మేడం నా వైఫ్ కింద రావడానికి పూర్వం ఏం జరిగిందంటే, నాకు ఒక లవ్ స్టోరీ నడిచింది. ఆ లవ్ స్టోరీలో నేను ఫెయిల్ అయ్యాను అనమాట. అంటే మంచి జాబు, మంచి ఆస్తిపాస్తులు చూస్తారు కదా, మొత్తం మీద అది ఫెయిల్ అయింది. కొంతకాలం నేను అలా సైలెంట్లోకి వెళ్ళిపోయాను. కొన్ని సంఘటనలు జరిగినాయి, అది పక్కన పెట్టేస్తే తర్వాత సుకన్య మేడం పరిచయం అయింది. సుకన్య మేడం పరిచయం అయినప్పుడు నేను మా అక్కగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా బంధువుల అమ్మాయి, అక్క వాళ్ళ బంధువుల అమ్మాయి అనమాట, అక్క వాళ్ళ తరపు. మొత్తం మీద తను పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత తనకు చెప్పాను ఓపెన్‌గా, ఇది నాది వ్యవహారం. ఎందుకంటే ఇంతకుముందు లవ్ ఫెయిల్ అయ్యి బాధల్లో ఉన్నాను గదా! నో నా దగ్గర నేను డబ్బులైతే సంపాదించను. ఇలాగే ఉంటాను. స్పిరిచ్యువల్‌గా ఎళ్తాను. సో, మనం ఆధ్యాత్మికంగా ఎళ్తాము. నా జీవితం ఇదంటే తనన్నీ యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ నేను ఇలా ఉంటాను. నా యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. మొత్తం చెప్పాను తనకి ఓపెన్‌గా. తనన్నీ యాక్సెప్ట్ చేసింది. సో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు తను నన్ను డబ్బు సంపాదించని గాని, మనకు ఆస్తులుండాలని గాని ఎప్పుడూ కోరలేదు. నాకు పది పరకా పైసా ఎవరన్నా ఇచ్చినా అదంతా తీసుకెళ్ళి మనం తపోవనం మీదే ఖర్చు పెట్టేస్తాం. అక్కడే మనం పెద్ద తయారు చేసుకున్నా. పెద్ద ధ్యాన క్షేత్రం తయారు చేశాను. అక్కడెందుకు పెట్టాలి అని ఏ రోజు కూడా అనలేదు. సో, ఆ విధంగా తను పూర్తి సపోర్టు. సుకన్య మేడం ఆ విధంగా నాకు పరిచయం అయింది. అయితే తిను నాకు సోల్‌మేట్. అదంతా పాస్ట్ లైఫ్‌లోనే ఉంది మా ఇద్దరికి. ఇది 8దో జన్మ అనమాట మా ఇద్దరికి. అంటే మధ్య మధ్యలో బ్రేక్ అయ్యి ఉండొచ్చు. మొత్తం మీద 8 జన్మలు ట్రావెల్ చేసాం. అందులో కొన్ని జన్మల్లో ఎక్కువ జన్మలు భార్యాభర్తలుగానే ఉన్నాం. ఒక జన్మలో అయితే స్నేహితుడు, ఒక జన్మలో ఒక సాధకుడు, తోటి సాధకుడు అనమాట. ఈ విధంగా మా లైఫ్ జర్నీ వెళ్తూ ఉంది. ఎంతో హ్యాపీగా. సార్, మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? మీకు ధ్యాన పరిచయం ఎలా జరిగింది? అండ్ మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే దీన్ని నమ్మారా? హౌ వాజ్ యువర్ ఫీలింగ్ అప్పుడు? పరిచయం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, మాకు నేను, నందప్రసాద్, సతీష్ అని ముగ్గురు మిత్రులు ఉన్నాం. సతీష్ గారు డాక్టర్ జీకే బ్రదర్ అనమాట. డాక్టర్ జీకే వీళ్ళందరికీ ధ్యానం చెప్పినప్పుడు సతీష్ గారు తమ్ముడు దగ్గర తెలుసుకొని ఇంకా అందరం ఒకే టైంలో ఇంకా నన్ను, నందప్రసాద్‌ని కూడా అందులోకి తీసుకెళ్ళాడు. అప్పట్లో మాకు ట్రెక్కింగ్స్ ఉండేయన్నమాట. ఈ ధ్యానం క్లాసులు చెప్పడం, ధ్యానం చేయించడం ఈ కాన్సెప్ట్ లేదు. అంతా ట్రెక్కింగ్స్‌కెళ్ళేవాళ్ళం. ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పత్రి గారు వచ్చేవారు. ఆయనతో పాటు ఒక 3 రోజులు గడిపేవాళ్ళం. ఆ విధంగా మాకు ఉండేదనమాట. సో, అప్పట్లో పత్రి గారు ఏం చేశారంటే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా ఫస్ట్ ధ్యాన పరిచయం అయింది నాకు. సో, నేచర్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళం. 3 డేస్, 4 డేస్ నేచర్‌లో ఉండేవాళ్ళం. ఇప్పట్లాగా మంచి మంచి రూమ్స్ అట్లా ఏమి ఉండవు మాకు. చక్కగా అందరం ఒక ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోతాం. బెడ్ షీట్లు, ప్లాస్టిక్ షీట్లు తెచ్చుకుంటాం, కిందేసుకుంటాం, పడుకుంటాం. ఒకళ్ళిద్దరుగా దాదాపు 1500 మంది, 1200 మంది, 500 మంది పైన వెళ్ళేవాళ్ళం. అలాగ పత్రి గారు మాకు పరిచయం అనమాట. అప్పుడు పొద్దున్నే అందరితో ధ్యానం చేయించేవాడు. కాసేపు సత్సంగం చెప్పాడు. ఆటలు పాటలే అసలు, క్లాసులు చెప్పడం, కూర్చోబెట్టి రుద్దడం ఆ కాన్సెప్టే లేదు అసలు పత్రి గారి దగ్గర. మమ్మల్ని అలా తీసుకెళ్ళేవారు. తర్వాత కార్యక్రమాలు చేసేవారు. సో, ఆ విధంగా మేము అలాగా పత్రి గారితో బాగా సన్నిహితంగా ఉంటూ వచ్చామనమాట. సో, ఈ విధంగా మా యొక్క స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతూనే ఉన్నాను. నేను, నందప్రసాద్, సతీష్ ముగ్గురం మేము మా వ్యవహారాల్లో ఉన్నాం. ఉంటూ ఆధ్యాత్మికంగా వచ్చామనమాట. నెలలో ఒకసారి ట్రెక్కింగ్ ఉండేది. ఎళ్ళేవాళ్ళం, క్లాసులు చూసుకునేవాళ్ళం, వినేవాళ్ళం, పార్టిసిపేట్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. మరలా తర్వాత ఇచ్చినప్పుడు ఎక్కడ వేరే ఊర్లు తిరుపతి, చిత్తూరు, కర్నూలు, తర్వాత ఒంగోలు ఎక్కడైతే ఎక్కడ యాక్టివిటీస్ ఉంటే అక్కడ వైజాగ్‌లో అరకు ఇలాంటి ప్రాంతాలన్నిట్లో పెట్టేవాళ్ళు. ఎళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం అంతే. ఇప్పుడున్నట్లుగా ఇలా జూమ్‌లు, క్లాసులు రాలా. గత 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాలు ఎంతో మారిపోయింది మూవ్‌మెంటు. సరే ఎనీవే మేము ఆ విధంగా ఉండేవాళ్ళం. మొత్తం మీద పత్రి గారితో అలా పరిచయం అయింది. ఫస్ట్ ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు ఆయన్ని చూశాను.
చూసిన తర్వాత ఆయన చాలా రెబల్ అనమాట. ఇలా ఇప్పుడు లాస్ట్లో చాలా సైలెంట్గా ఉన్నారు, అట్లా ఉండేవాళ్ళు కదా. ముందు అయితే చాలా రెబలు, కనపడ్డవాడిని నెలకు కొడుతుండేవాడు, అసలు తప్పు చేస్తే ఆ తాట తీసేవాడు, అలా ఉండేదన్నమాట. సో ఆ విధంగా పత్రి సార్తో ఇంట్రడక్షన్, నా జర్నీ అలా వెళ్ళిందనమాట. సో ధ్యాన పరిచయం ఎలా జరిగింది అంటే మిత్రత్వంతో జరిగింది. జనరల్గా అనారోగ్యాలతో ధ్యానంలోకి వెళ్తారు, లేకపోతే సమస్యలతో ధ్యానంలోకి వెళ్తారు, బాధలతో ధ్యానంలోకి వెళ్తారు, జ్ఞానం కోసం ధ్యానంలోకి వెళ్తారు. కానీ నేను మిత్రత్వంతో వెళ్ళా, అంటే మిత్రుల కోసం వెళ్ళాను అనమాట. అందరూ భలే కమ్యూన్గా ఉన్నారు, ఇక్కడ ఎంతో హ్యాపీగా ఉండొచ్చు, ఆడుతూ పాడుతూ గడపచ్చు అని అలా వెళ్ళేవాళ్ళం. అలాగలాగా జరిగింది. అంటే నేను ధ్యానంలోకి దేనికోసం వచ్చాను అంటే మిత్రుల కోసం వచ్చాను, మిత్రత్వంతోనే నేను వెళ్తున్నా. అందుకే నా చుట్టూ ఎంతోమంది మిత్రులు ఉంటారు ఎప్పుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అట్లనే మీరు పత్రి గారితో మీకు ఎలా పరిచయం జరిగింది, అండ్ ఆయనే మీ గురువు అని మీరు ఎలా డిసైడ్ అయ్యారు? ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, యాక్చువల్గా అరకు ట్రెక్కింగ్ పెట్టారు. అంతకుముందు కలిసాము, దూరం నుంచి చూసాను, దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకు ఇంత గొడవ, ఎందుకు బాధేస్తున్నాడు మనకెందుకని నేను దూరంగా ఉండేవాడిని. ఫారెస్ట్లో అరకు ట్రెక్కింగ్కి వెళ్ళాం. అరకు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అందరూ కూర్చోన్నారు, నన్ను చూశాడు, పిలిచాడు, ఏమన్నా ప్రశ్నలు అడగండి అన్నాడు. అనగానే ఈయన చేతిలో బెత్తం ఉంది ఆల్రెడీ, సరదాగా కొడుతున్నాడు అందరినీ, బెత్తం మీద టాప్ టాప్ అని వేస్తుంటాడు. మీరు కొట్టనంటే అడుగుతానండి అన్నాను. అడుగు అన్నారు. ఆ పక్కన ఒక ఆమె ఉందన్నమాట, అందరూ కూర్చొని ఉన్నారు, ఇలాగా అడుగు అన్నారు. అంటే అప్పటికి ఏం చెప్పారు ఆయన, మా గురువు 100 సంవత్సరాల ఏజ్ బతికారు సదానంద యోగి అని చెప్పారు. నేను అన్నాను, సార్ సైన్స్ రీత్యా మనిషి వయసు 105, 110, 130 సంవత్సరాలు. ఇప్పుడు మీరు మీ గురువుగారు అంతకాలం ఎలా బతికారు అన్నాను. అనగానే ముందే నేను అడిగాను కదా, నన్ను కొట్టనంటే నేను అడుగుతాను అన్నాను కదా. అప్పుడు ఆయన ఏం చేశారంటే కర్ర తీసుకుని పక్కన ఆమె చేయబట్టన్నాడు, ఆమెను కొట్టాడు. కొట్టడం నాకు చెప్పడం, ఆమెను కొట్టడం నాకు చెప్పడం. వాళ్ళందరూ నాకు కొట్టండి అని అంటున్నారు. సరే నాకు అంత విచిత్రంగా అనిపడింది అనమాట. సరే నీకెందుకు చెప్పాలి, నువ్వు పరిశోధించి తెలుసుకో అన్నారు. అనగానే అప్పుడు నాకు అది నచ్చింది. ఎస్, పరిశోధించి తెలుసుకోవాలి. అప్పుడు నేను ఎన్నో పరిశోధనలు చేశాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి పెట్టి దాని ద్వారా ఎంతోమంది యోగుల్ని, అసలు ఎంతకాలం వీళ్ళు ఉంటారు, దీని కథ ఏంటి, అసలు వీళ్ళందరూ ఎట్లా లైఫ్ని స్పానల్ చేసుకుంటారు, ఎన్నో పరిశోధన చేసి దాని మీద ఎన్నో ఫలితాలు తీసుకున్నాం. ఇప్పుడు మీకు అందరికీ చెప్పే అప్పటియే అవన్నీ పరిశోధన చేసిన ఫలితాలు మీరందరూ ఇప్పుడు స్పీచ్ల రూపంలో పొందుతున్నారు. ఆ విధంగా పత్రి గారు తొలి పరిచయం. తర్వాత నా క్వశ్చన్ ఏంటి అంటే, మరి చిన్న వయసులోనే అందరూ కెరీర్ మీద, సంపాదన మీద దృష్టి పెడతారు. కానీ అవన్నీ వదిలి మీరు ఆధ్యాత్మికంలోకి ఎందుకు రావాలనుకున్నారు? ఏమి వదలలేదమ్మా. యాక్చువల్గా అందరే సంగతి తెలియదు, కానీ చాలామంది ఏం చెప్తారంటే, నేను ఆధ్యాత్మికంగా నేను ప్రాపంచికాన్ని వదిలేశాను, డబ్బులు వదిలేశాను, సో అన్నీ వదిలేసి ఇందులోకి వచ్చానని చెప్తారు. అదంతా నాకు ఎందుకు రైట్ అనిపించదు. ఎవరు ఏం వదలరు, బాగుంటే ఎందుకు వదులుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాను, నేను ఉంటేనే అది నడుస్తుంది. ఎందుకంటే నా టాలెంట్తో దాన్ని నడుపుతూ అంచెలంచెలుగా పెద్దది చేశాను. అప్పట్లోనే నాకు బ్రహ్మాండమైన సంపాదన ఉండేది. దాదాపుగా ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా ఉండేవాడిని, మంచి లగ్జరీగా ఉండేవాడిని, కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ బాగుంది. కానీ సడన్గా ఆధ్యాత్మికంలోకి వెళ్ళాం, వాళ్ళ క్లాసెస్కి చెప్పడం అట్లా కనెక్ట్ అయ్యాను. వెళ్ళి ఇంక ఈ ప్రోగ్రాంలు ట్రెక్కింగ్లు తిరుగుతుంటే ఇదేం నడదు కదా, అది తుస్సుమంది. ఇంకా తిరిగి దాని నష్టాల్లోకి వచ్చింది. ఇంకా దాన్ని తీసేకి తప్పదు. తీసేస్తే అప్పుడు పూర్తిగా స్పిరిచువల్ జర్నీలోనే ఉన్నా. అంటే యాక్చువల్గా ప్రతి మాస్టర్ లైఫ్లో ఇలా ఉంటుంది, ఏదో ఒక నష్టం ఉండి వాళ్ళు స్పిరిచువాలిటీ వైపు టర్న్ అయ్యేలా నేచర్ చేస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే వీళ్ళు వచ్చిన పర్పస్ స్పిరిచువాలిటీ. ఈ స్పిరిచువాలిటీలో వీళ్ళు ఎదిగి లోకానికి వర్క్ చేయాలి, యూనివర్స్కి వర్క్ చేయాలి, కాబట్టి వాళ్ళని టర్న్ చేయడానికి ఇది నాశనం చేస్తుంది. మీరు మహాభారతంలో పంచపాండవులు జోదమాడి మొత్తం తగలెడతాడు, శకుని ద్వారా కృష్ణుడే ఈ పని చేస్తాడు. మొత్తం తగలబెట్టాక వాళ్ళు అప్పుడు వెళ్ళి సాధన చేసి విశ్వ కళ్యాణం చేసి విశ్వం అంతా తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠ చేసి మళ్ళీ వీరులు అవుతారు. అట్లా అనమాట. శ్రీరాముడు అంతే కదా, మొత్తం అంతా ఆయన రాజీనామా చేసి వెళ్ళాల్సి వస్తుంది, రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పని వేరే చోట ఉంది. మన పని వేరే చోట ఉన్నప్పుడు నేచర్ ఏం చేస్తుందంటే ఇక డిస్టర్బ్ చేస్తుంది. అది ఎవరి జీవితంలో జరుగుతుంది. అందుకని ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, అది ప్రయాణం చేయడమే. అలా జరిగిపోయింది అనమాట. అయితే దాన్ని నమ్ముకొని మనం ముందుకెళ్ళాలి, ఇంకేం ఆలోచించకుండా. నేను కూడా అప్పట్లో ఆలోచన చేయను, ఎలా నడుస్తుంది నా కుటుంబం అని ఆలోచన చేసి అలా వెళ్ళేవాడిని.
ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను ఇంత మంచి బిజినెస్లన్నీ వదిలేసి ఇందులో ఉన్నానే, నాకు నా పిల్లలకి రేపు ఎలాగా, ఏం ఆస్తులు సంపాదించలేదు ఎలాగా అని అప్పుడప్పుడు లోపల మనసు అనేది ఉంటుంది కదా, ఎవడో అంటారు కదా, వస్తుంటారు, అవి తెల్లారి మళ్ళీ అంత రిలీజ్ అయిపోతుంది, అట్లా ఉంటుందన్నమాట. సో అందుకని సంపాదన అనేది మనిషి యొక్క ధర్మం. సరి అయిన సంపాదన, ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి. కుటుంబానికి కావాల్సినది పిల్లల్ని చూసుకోవడానికి, మనం మంచి లైఫ్ జీవించడానికి, లీడ్ చేయడానికి, అంతే తప్ప పిల్లలకి సంపాదించాల్సిన అవసరం లేదు. అందుకని ఆ సమయాన్ని నేను స్పిరిచువాలిటీ మీద ఎక్కువ పెట్టాను. ఇది జరిగింది. సార్ మరి బిజినెస్ అంతా వదిలి ఆధ్యాత్మికంగా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళు రియాక్షన్ ఏంటి సార్? మరి వాళ్ళు సపోర్ట్ చేయడం? యాక్చువల్లీ ఇందాకే చెప్పాను కదా, నా వైఫ్ సపోర్టు నాకుంది, మదర్ సపోర్ట్ ఉంది. మా మదర్ కూడా ఏమనేవాళ్ళు కాదు, నేను చూసుకుంటూ ఉండేది ఆమె. నా వైఫ్ అయితే అసలు మర్చాడక్కర్లేదు, తను ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ బండి నడిపేది, అలాగా నడిచేది. ఎప్పుడు ఎవరి నుంచి వ్యతిరేకత రాలేదు. నాకైతే ఈ విషయంలో నేను అదృష్టవంతుని చెప్పవచ్చు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఉండడం కూడా అదృష్టమే. ఒక మాస్టర్కి మంచి ఫ్యామిలీ ఉండడం అనేది ఖచ్చితంగా అదృష్టమే. అది ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకతతో ఉంటే మనం ఎక్కువ చేయలేము. సోక్రటీస్ ఉన్నాడు, ఆయన భార్య అసలు సపోర్ట్ ఉండదు. అలా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉండదు. కానీ నాకు నా కుటుంబం సపోర్ట్ ఉంది. అందుకని నేను చేసే పుణ్యకర్మలో వాళ్ళకి బాగా ఉంటుంది. ఈవెన్ నా బిడ్డల సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళు శాఖాహారులు, ఏ రోజైతే శాఖాహారిని అయ్యానో అందరూ శాఖాహారులు అయిపోయారు. ఈరోజు మీరు చూస్తున్న యూట్యూబ్లో వీడియోలన్నీ కూడా నా పెద్ద కొడుకు ఎక్కువ చేస్తాడు. తర్వాత చిన్నోడు కూడా ఎడిటింగ్ వర్క్ చేసి హెల్ప్ చేస్తుంటారు. ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్కి వెళ్తుంది మాకు. అంటే నా బలం నా కుటుంబం అనమాట. సో నా తల్లి, నా భార్య ఇద్దరు నా బలం అనమాట. వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర చూసుకునేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే నా వైఫ్, ఇప్పుడు నేను ఊరెళ్ళి క్లాసులు చూసుకొని వస్తాను కదా, వచ్చిన తర్వాత నన్ను కనీసం బయట సిలిండర్ తేడానికి కూడా పంపించదు, కూరగాయలు తేడానికి కూడా పంపించదు. అంత తనే చూసుకుంటుంది, చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని దాకా. నేను శుభ్రంగా తినడం, టీవీ చూసుకోవటం, క్లాసులు చెప్పుకోవడం తప్ప ఇంకో పని చేయను. జ్ఞానాన్ని ఎత్తుకోవడం, చదవటం, పుస్తకాలు రాసుకోవడం, ఇది తప్ప ఇంకోటి ఏం పని చేయను. ఇంట్లో కూడా చేయను. ఒకవేళ నన్ను ఎప్పుడన్నా పని పంపించిందంటే నేను మర్చిపోయి వచ్చేస్తాను ఏదో ఒకటి. సరే ఏదేమైనా ఆ విధంగా తను సపోర్ట్ చేస్తుంది. నాకైతే అది గాడ్స్ గిఫ్టే. నా కుటుంబం నాకు పూర్తి సపోర్ట్ ఉందన్నమాట. సో అది అంతే, పుణ్యం కొద్దీ పురుష. నేను పుణ్యం చేశాను, నాకు పురుషాత్మ వచ్చింది, అది సంగతి. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఆత్మ ప్రణామాలు సార్. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. అయితే ఎవరమైనా ఈ మూమెంట్ లోకి వచ్చాము అంటే మీ వీడియోస్ విని ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు ముందుగా మీ మాటలకి. ఏ గురువు కూడా ఇంత సరళంగా సులభంగా జ్ఞానాన్ని బోధించరు సార్. ఎంత డీప్ మీనింగ్ ఉన్నా కూడా మీరు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తారు. మరి మీలో ఉన్న ఈ వాక్ శక్తిని మీరు ఎలా గుర్తించారు, ఎప్పుడు గుర్తించారు సార్? ఓకే, అయితే నువ్వు ముందుగా నీ పదాలు సరి చేసుకోవాలి. ఏ గురువు కూడా అనుకో ఎప్పుడు. ఏ గురువు అంటే నువ్వు చూసావు ఏంటి అందరు గురువుల్ని చూడలేదు కదా, అందుకని ఏ గురువు అనకూడదు, నాకు తెలిసినంత వరకు అనాల. ఓకే, తర్వాత రెండోది నాలో ఉన్న శక్తిని. ఎస్, ఇది కీ పాయింట్. మీ అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడిని అంటే అలా కూర్చునేవాడిని. ఇంకేం పని ఉందో మనకు, సాయంత్రం 6 దాటితే అప్పట్లో ఫోన్లు ఏమి లేవు కదా, చిన్న క్యాంప్ ఫైర్ వేసుకునేవాళ్ళం, అందరు కూర్చునేవాళ్ళం, ఏదో ఒక ప్రశ్నలు అడిగేవాళ్ళు నన్ను. ఏదో ఒక టాపిక్ వస్తుంది కదా, ఆత్మ అంటే ఏంటి, దేవాత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి. నేను ఆల్రెడీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ భావజాలం ఉంటుంది అనమాట. ఈ లాజికల్గా ఉంటేనే దాన్ని ఫాలో చేసేవాడిని అనమాట. మొత్తం మీద అలాగా నేను కనెక్ట్ అయ్యి ఆ టాపిక్స్ మాట్లాడేవాడిని. మాట్లాడుతూ ఉంటే అందరూ శ్రద్ధగా వినేవాళ్ళు. నాకు అప్పుడు అర్థమైందనమాట, ఇలాగా క్లాస్ పెడితే మొత్తం అందరూ కూర్చునిపోయాళ్ళు అక్కడే. 200 మంది 300 మంది రౌండ్ వేసేవాళ్ళు. ధ్యానమాయజ్ఞాలకు వెళ్ళినా నేను బయట కూర్చుంటే అందరూ చుట్టూతో కూర్చుంటారు. రకరకాల టాపిక్స్ మాట్లాడుకుంటూ క్వశ్చన్ ఆన్సర్స్, చాలా జ్ఞాన తృష్ణ ఉండేది అప్పట్లో, బాగా జరిగేది. సో అప్పుడు నాకు అర్థమైంది. దాని తర్వాత నేనేం చేశాను, పిరమిడ్స్ కట్టే పని కొంత పెట్టుకున్నాను. కొంత బుక్స్, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు బుక్స్ ఇచ్చి నువ్వు ఇవన్నీ అమ్ముకో, ఈ నువ్వు క్లాస్కి వెళ్తున్నావు కదా, పుస్తకాలు అమ్మే, దాని మీద నీకు ఒక 10,000 వచ్చిందనుకో, నా డబ్బులు నాకు ఇచ్చి అందులో నీ రాయల్టీ నువ్వు తీసుకో, నీ 3,000 ఎంతో ఖర్చులకు ఉంటుంది కదా అని చెప్పి అట్లా చెప్తే ఇదేదో బాగుందని 10,000 పుస్తకాలు తీసుకెళ్ళా. క్లాస్ అయిపోగానే అందరూ వచ్చి పుస్తకాలు నాకు కావాలన్నారు. ఒకళ్ళిద్దరికి
ఇచ్చాను. ఇంకంతే అందరూ ఫ్రీగా పట్టుకుపోయారు. 80% పుస్తకాలు ఫ్రీగా వెళ్ళిపోయినాయి. సో ఈ విధంగా నేను దానికి పనికిరాను అర్థమైంది. తర్వాత ఆర్గనైజేషన్‌లో అది కూడా నాకు కుదరలా. నాకు మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే, నాకు స్పీచ్‌కి అంటే నేను మాట్లాడే మాటకి ప్రకృతి సహకరిస్తుంది. అందులో శక్తి పెడుతుంది. సో దానికి ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ వచ్చినాయన్నమాట. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓహో! నా దగ్గర వాక్ శక్తి ఉంది అని అర్థమైంది. అప్పుడు ఆ వాక్ శక్తిని సిద్ధిగా మార్చాలి. వాక్ శక్తి అంటే మీ దగ్గర ఏదో శక్తి ఉంటది. ఈ శక్తే కాదు, ఏదో ఒక శక్తి ఉంటది. ఆ శక్తిని సిద్ధిగా మార్చాలి. శక్తిని సిద్ధిగా మార్చాలి. అంటే దాన్ని మీరు ఫైన్ ట్యూన్ చేయాలన్నమాట. ఇప్పుడు నా వాక్ ఉంది. నేను అనవసరం విషయాలు మాట్లాడకూడదు. చాలా పొదుపుగా మాట్లాడాలి. ఎక్కువ వినాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి. డయాస్ మీదే మాట్లాడాలి. కింద మాట్లాడకూడదు. ఈ విధంగా వాక్కుని వాడుకోవాలి. తర్వాత నాలుకని ఎప్పుడు కూడా మధురమైన మాటలు, నోట్లోంచి ఎప్పుడు మధురమైన మాటలే రావాలి. కంప్లైంట్స్, నెగెటివ్ ఫోర్స్ వచ్చిందనుకో, అప్పుడు నాలుక మీద ఉన్న దేవతలు వెళ్ళిపోతారు. వాక్ సిద్ధి పోతుందన్నమాట. తర్వాత మాట్లాడింది స్పీచ్‌లా ఉంటది. బుర్రకెక్కదు. కొంతమంది చెప్తుంటారు అది అసలు బుర్రకెక్కదనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నట్లు ఉంటది. కానీ దాని అర్థం ఏంటంటే వాళ్ళకి వాక్ సిద్ధి లేదు. అందుకని అమృతంలాగా ఉండాలి. వాళ్ళు ఇంకా వినాలి. ఎంత బాగుందో ఇంకా ఇంకా అన్నట్లు ఉండాలి. అలా ఉండాలంటే ఏం లేదు, వాక్కుని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోట్లోంచి మధురమైన మాటలే రావాలి. అప్పుడు క్రమక్రమంగా మీకున్న వాక్ శక్తి సిద్ధిగా మారుతుంది. మీలో కూడా ఏదో టాలెంట్ ఉంటుంది చూడండి. భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీలో ధ్యానం చెప్పడమో, లేకపోతే చెప్పే వాళ్ళకి సహకరించడమో, లేకపోతే ఆర్గనైజేషనో, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వర్కో, లేకపోతే పిరమిడ్సో, లేకపోతే శాకారమో, ఏదో సంథింగ్ ఒకటి ఉంటుంది మీలో. దాన్ని మాత్రం పట్టుకోండి. పక్కన చూసి ఇంకోటి పట్టుకోకండి. అప్పుడు మొత్తం పోతాయి. అందుకని మీలో ఏది ఉందో దాన్నే షైన్ చేసుకుంటూ వెళ్తే కొంతకాలంకి మీరు కూడా అద్భుతంగా తయారవుతారు. ఎస్. థ్యాంక్ యూ సార్. అయితే ప్రాపంచికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఇప్పుడు ఒక మూమెంట్ ని బట్టి ఈ స్థాయికి వచ్చారు కదా సార్. మరి ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు సార్? క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. ఒక స్థాయి వచ్చాక, స్థాయిలోనే కాదు, ఏ లెవెల్లో దానికి ఉంటాయి. ఎల్కేజీ పిల్లవాడికి క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. ఇంటర్మీడియట్ పిల్లవాడికి క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. డిగ్రీ వాడికి క్లిష్ట పరిస్థితులు, ఎవరి లెవెల్లో వాళ్ళకుంటాయి. అందుకని నా లెవెల్లో నాకు, మీ లెవెల్లో మీకు ఉంటాయి. ఈ క్లిష్ట పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే అది అంతే వస్తాయి. ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయంటే మనల్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి వస్తాయి. రెండోది, మనకు వచ్చిన ప్రతి ఒక్క పరిస్థితి, అది విమర్శల ద్వారా అవ్వచ్చు, లేకపోతే మిత్రుల ద్వారా అవ్వచ్చు, శత్రుల ద్వారా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజ్ఞ నేర్పించడానికి వస్తాయి. ప్రజ్ఞ అంటే నీకు టాస్క్ అనమాట. నువ్వు దీన్ని ఎలా దాటుతావని చూస్తారు. నువ్వు దాన్ని దాటావు అంటే నిన్ను ఒక కేటగిరీలో మాస్టర్స్ లిస్ట్ వేసుకుంటారు అనమాట. ఆ విధంగా నీ యొక్క చైతన్యం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఎప్పుడు కూడా మీకు ఒక క్లిష్ట పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఎలా దాటాలి, దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి, దీనిలో నా కర్మ భాగం ఎంత ఉందని పరిశీలించుకోవాలి. అప్పుడు అది దూది పింజలో తేలిపోతుంది. ఏదేమైనా ఎప్పుడు గురుకృప అయితే ఉంటుంది. మాస్టర్స్ కృప, గురు కృప, దైవ కృప, అమ్మవారి కృప, ఇవన్నీ ఉంటాయి మనకి. ఉంటేనే కదా ఎందులోకి వచ్చాం, లేకపోతే ఎందుకు వస్తాం? అది కూడా నడుస్తుంది. ఒకసారి అయితే ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మీకు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏం చేయాలి. నాకు మిత్రుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే నెల్లూరులో అనమాట. వాడు నా మీద బాగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే నేను తపోవనం కట్టాను, అసూయతో రగిలిపోయాడు అనమాట. అందరి మీద విమర్శించడం, రాళ్ళు వేయడం ఇవన్నీ చేశాడు. నా చేతిలో బోల్డన్ని దారులు ఉంటాయి. నాకు తెలీదా ఎవడెక్కడున్నాడో? ఎప్పటి నుంచో ఉన్నాం కదా. వాడి వీక్నెస్లు, వాడి స్విచ్లు, వాడు ఎక్కడ నొక్కితే వాడు డౌన్ అవుతాడు నాకు తెలుసు. సరే వాడిని ఏం చేద్దాము, వాడు పలానా చోట ఉందో వాడి స్విచ్ అది వేసానంటే వాడు అవుట్ మొత్తం అయిపోతాడు. ఆ విషయం నాకు తెలుసు. బయట పెట్టేస్తే అవుట్ వాడు. నేను అలా ఆలోచిస్తూ నిద్రపోయాను, ఈ సంగతి రేపు చెప్దామని. ఆ రోజు రాత్రి మహాతర్ బాబాజీ కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి నువ్వు ఎటువంటి ఆధ్యాత్మిక రాజకీయాలు చేయొద్దు అన్నారు. అంతే, నేను డ్రాప్ అయిపోయాను. ఇంకేం మాట్లాడలేదు. వాడు నన్ను చేసుకొని సైలెంట్గా ఉన్నాను. కొన్ని రోజులు అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇలాగా ఎంతోమంది నా జోలు వచ్చి తపోవనం దగ్గర నుంచి, నా వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి రకరకాల రాళ్ళేసి నాకు వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళని నేనేం చేస్తానంటే మాస్టర్స్కి చెప్పుకుంటాను. మీరు చూసుకోండి అబ్బా, నాకు సంబంధం లేదంటాను. అంతే, ధ్యానంలో కూర్చొని మీరు చూసుకోండి, వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది వస్తుంది, మీరు చూసుకొని అంటాను. అంతే. కరెక్ట్గా కొన్ని రోజులకి వాళ్ళకి ఏదో సమస్య వస్తుంది. వాళ్ళకి యాక్సిడెంట్స్ జరగడమో, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో, ఏదో సంథింగ్ జరుగుతుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళకి నేచర్ కొంత సమయం ఇస్తుంది అనమాట వాళ్ళకి మార్చుకోవడానికి.
అయినా వాళ్ళు మారకపోతే వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది. అది ఎక్కడైనా ఉంటుంది, నాకే కాదు మీకు కూడా. అందుకని మీరు ఎప్పుడు కూడా ఎవరైతే మీ మీద రాళ్ళేస్తున్నారో, మిమ్మల్ని బాధ పెడుతున్నారో, క్లిష్ట పరిస్థితులు కల్పిస్తున్నారో, అప్పుడు మీరు ఏం చేయాలి? దైవాన్ని ఆశ్రయించండి, అంతే, ఇంకేం చేయొద్దు. హ్యాపీగా ధ్యానంలోకి వెళ్ళిపోండి. నేనైతే ధ్యానం 1 గంట చేస్తాను, కానీ అప్పుడు క్లిష్ట పరిస్థితులు అలా వచ్చినప్పుడు 6 గంటలు 7 గంటలు కూర్చుండిపోయాను. 7 గంటలు నాకేం కాకుండా కూర్చున్నాను, నేను నాకే ఆశ్చర్యం అట్లా కూర్చున్నాను అని. అట్లా గడిచిపోయేది అనమాట. సో ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ, మనకి భగవంతుడు తోడు, నా వైఫ్ నాకు సపోర్ట్, తను మంచి సపోర్ట్గా ఉంటుంది ఎప్పుడు. ఆ విధంగా క్లిష్ట పరిస్థితుల నుంచి నేను దైవం యొక్క శక్తితో ఎటువంటి రాజకీయాలు చేయకూడదు, ఎటువంటి వాళ్ళని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయకూడదు, నిశ్శబ్దంగా మనం ఉండడమే, మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే. నేచర్కి చెప్పచ్చు, మాస్టర్స్ మీరు చూసుకోండి అంతే, ఇంకా వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఏం జరగాలో జరుగుతుంది. అందుకని నేనేమంటానంటే, దీని మీద ఒకటి చెప్తాను, మీ అందరూ గుర్తుపెట్టుకోండి. అలుగుటయే ఎరుగని అజాత శత్రువు అలిగిన నాడు అంటాడు. ధర్మరాజుకి అలగడం తెలియదు. వాళ్ళు అలిగారంటే చాలా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అలగటం తెలియదు వాళ్ళకి, ధర్మంలో ఉంటారు. మీకు తెలిసిన దాంతో వాళ్ళని మనం విమర్శిస్తూనో, లేకపోతే నోరు ఉంది కదని వాగుతూనో, లేకపోతే పిచ్చి పిచ్చి పనులు చేసినప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు బాధకు గురవుతారు. ఆ బాధ వచ్చినప్పుడు అది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. అది యూనివర్స్లోకి వెళ్ళి వాళ్ళకి చాలా దారుణమైన పరిస్థితులు కల్పిస్తాయి. ఎందుకంటే అలుగుటయే ఎరుగని అజాత శత్రువు, ఎవరికి శత్రుత్వం లేదు, వాడు బాధపడతాడు. అందుకే నేను ఎవరన్నా నాకు ఏదన్నా బాధ పెట్టారనుకో, కష్టపెట్టారనుకో, ఉంటారు కదా కొంతమంది వాళ్ళు, నాకు మనసు ఉంటుంది కదా, నాకు కూడా పెయిన్ వస్తుంది, నాకు బాధ కలుగుతుంది, ఎందుకు ఇలా అన్నారు, అయ్యో నేను ఎందుకు ఇలా అర్థం చేసుకున్నారు, ఇలా ఎందుకు మాట్లాడాలి అసలు అని చెప్పి ఒక ఒక పెయిన్ అనిపిస్తాను. ఒక రోజు అంతా నేను డల్ అయిపోతాను. అప్పుడు వీలైనంత వరకు అలా అవ్వకుండా ఉంటాను, ఎందుకంటే ఇది వాళ్ళకి శాపంగా మారిపోతుంది. అందుకని నేను మౌనంగానే ఉంటాను చాలా వరకు. నేనైతే యాక్టివిటీస్లో ఉండను, నేచర్ చూసుకున్నాను, నేచర్కి ఇచ్చేస్తాను, మీరు చూసుకుని అబ్బా నాకేంటంటాను, దాంతో ఆటోమేటిక్గా అక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది. సో అలాగా చాలా డేంజర్. అందుకని ఎప్పుడు కూడా నన్నే కాదు మిత్రులారా, ఇంకొకళ్ళనే కాదు, అసలు ఏ మాస్టర్ని కానీ గురువుని కానీ విమర్శించకండి దయచేసి. మీకు నచ్చకపోతే దూరంగా వెళ్ళిపోండి అంతే. మీకు నచ్చలేదు, వాళ్ళ విధానం ఏదో ఉంటుంది, వాళ్ళ పద్ధతి ఏదో ఉంటుంది, నచ్చలేదు, గో టు డిస్టెన్స్, మేక్ డిస్టెన్స్, దూరం వెళ్ళిపోండి. ఆ విధంగా ఉండాలి. మీ జోలు ఎవరన్నా వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండండి, వాళ్ళని వాళ్ళ వైపు చూడకండి, వాళ్ళ గురించి వినకండి, వాళ్ళ గురించి మాట్లాడకండి అంతే. అప్పుడు మీరు ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తారు. లేకపోతే మీరు వాళ్ళని వింటే వాళ్ళని చూస్తూ ఉంటే మీ లక్ష్యం మీద దృష్టి పోద్ది. మీ లక్ష్యం వేరే ఉంది కదా, మీ లక్ష్యం మీదే మీరు ఫోకస్ చేయాలి. గుర్రానికి ఎలా అయితే గంతలు కడతారో మనం అలా కట్టుకోవాలి లక్ష్యం మీద. మన లక్ష్యం ఏంటి, దాని మీద పెట్టాలి. ఈ వెంటబడి రద్దు బ్యాచ్, తుప్పుగాళ్ళు, విమర్శించేవాళ్ళు, ఇలాంటి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు, రాళ్ళేస్తారు, ఒక్కటి కూడా తగలదండి మీకు, నేను చెప్తున్నాను. మీకు ఏమీ కాదు, హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు. అది దైవకృప అంటే. ఒకవేళ మీ తప్పేమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి. నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఏమన్నా అన్నాడని తెలిసిందనుకో, అందులో నా తప్పే ఉందా, లేకపోతే దీని ఏమైనా ఇబ్బంది ఉందా అని నేను చెక్ చేసుకొని మార్చుకుంటా. అందులో నేను చక్కగా మార్చుకొని ముందుకెళ్ళిపోతాను. ఆ విధంగా మనం బయటపడవచ్చు. కనుక క్లిష్ట పరిస్థితి రాగానే మౌనము, ధ్యానము చేయండి ఎక్కువ. ఇంకెవరితో మాట్లాడద్దు, ఆర్గ్యూ చేయొద్దు, డిస్కస్ చేయొద్దు, అటువైపు చూడొద్దు, వినొద్దు, మాట్లాడద్దు. మీ లక్ష్యం మీదే మీరు ఫోకస్ చేయాలి. కొంతకాలంకి కాలం మారిపోతుంది. ఇది మార్గం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీరు మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుండే అని అన్నారు ఒకప్పుడు. సో మీరు ఈ ఆధ్యాత్మికంగా నడిచే టైంలో ఎప్పుడైనా అనవసరంగా వచ్చాను అని ఏ ఒక్క మూమెంట్లోనైనా అనిపించిందా మీకు డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, ఈ జర్నీలో? అనిపిస్తుంటుంది, రోజు అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఎవడన్నా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, మా ఇల్లు ఉంది, ఇల్లు అంతా పాత ఇల్లు, ఇదంతా పడగొట్టేసి దీన్నంతా పెద్ద కట్టాలి అనుకుంటాను. దానికి డబ్బు కావాలి. నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మొన్న దుబాయ్ నుంచి వచ్చాడు, వాడు నేను బాగా ఒకటిసారి చదువుకున్నాం, వాడు నేను ఒకసారి ఇన్స్టిట్యూషన్ పెట్టాం. వాడు వచ్చి వాడు ఏంట్రా అంటే విల్లా కొనేసాడు, ఇంకో విల్లాకి అడ్వాన్స్ ఇచ్చాడు, 2 ఎకరాలు కొనేసాడు. నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే నేనేంటి అసలు స్పిరిచువాలిటీలోకి వెళ్ళి నా టైం అంతా ఇలా ధ్యానం కోసం, ధ్యాన ప్రచారాలకి చెప్పాను. నేను సంపాదించుకునే టాలెంట్ ఉంది నా దగ్గర, నేను ఎత్తులు పైతులు వేసి బ్రహ్మాండం చేసేస్తాను. నేను ఆ రోజుల్లోనే 5 పైసలు లేకుండా నేను కారు కొనుక్కున్నా, సంపాదించుకున్నాను ఆ రోజుల్లోనే, 30 ఏళ్ళ క్రితమే. అంటే ఇప్పుడు ఎంత ఇంటెలిజెంట్గా ఉంటాను. సో నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనిపిస్తుంది. అప్పుడు మొన్నే వాడు వచ్చి వెళ్ళాడు, అనిపిస్తుంది అనమాట.
అనిపించిన తర్వాత మళ్ళా సరే ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం ఎవరో ఒకరు ఫోన్ వచ్చి, సార్ మీరు మా జీవితం మార్చారు, మీ వల్ల నా జీవితం ఈరోజు ఇలా ఉంది, నా బిడ్డ చనిపోయాడు అయినా నేను ధైర్యంగా ఉన్నాను, మీ వల్లే, మీ కళ్ళల ద్వారా నేను నా బిడ్డను చూసుకున్నాను, ఇలాగ ఏదో ఒకటి నా వల్ల లాభం పొందిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. ఒకటో రెండో మూడు ఫోన్లు వచ్చేస్తే ఆ రోజు అది విచిత్రం అనమాట. ఇదంతా మాస్టర్లు పంపిస్తారు ఏంటో. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇంకా అది చెప్పగానే ఈ డబ్బులు సంపాదించుకునే దానిలో ఎందుకు బతకడం, ఇదిరా బతుకంటే, అంతమందికి ఉపయోగపడుతుంది మన లైఫ్, విశ్వానికి ఉపయోగపడుతుంది మన లైఫ్ అని చెప్పేసి అక్కడ ఫిల్ఫిల్ అయిపోతాను అనమాట. ఇది ఇలా జరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక ఊరు వెళ్తాను. ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి ఇది ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం అనుకుంటా, ఒక ఊరు వెళ్తున్నా. అది ఇప్పుడు కొంచెం లగ్జరీ బస్సులు వచ్చినాయి, స్లీపర్ బస్సులు అవి వచ్చినాయి. అంతకుముందు అన్ని ఎర్ర బస్సులు ఎక్కి తిరిగేవాళ్ళం. దోమలు కొట్టుకుంటా రాత్రంతా బస్సులో జర్నీ చేసి పొద్దున్నే విలేజ్ వెళ్ళి క్లాస్ చెప్తూ అలా ఉండేదన్నమాట. ఒకసారి చాలా అసలు బస్సులు దొరకలేదు, అలా ఉండి నానా బాధలు పడి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి పొద్దున్నే 4 బస్సు వచ్చింది. ఆ ఊరు దిగ అన్నారు. నేను దిగుతుంటే ఇంకా ఇదే ఆఖరి, ఇంత దూరాలు వెళ్ళకూడదు, ఈ మూల విలేజ్కి వచ్చి ఎందుకు చెప్పాలి, చెయ్యి నా వల్ల కాదు, ఇంక వెళ్ళకూడదు అని. అది కష్టం సంగతి దేవుడు ఎరుగు. నేను ఏ ఊరైతే వెళ్తున్నానో, ఎవరినైతే తయారు చేశానో వాళ్ళు ఇంకా అలాగే నెగిటివ్గా ఉన్నారు, కొట్లాడుకుంటున్నారు, విమర్శలో ఉన్నారు అన్నప్పుడు తెలియని ఒక వైరాగ్యం వచ్చేస్తుంది. అంటే ఎంతో కష్టపడి వాళ్ళని తయారు చేసి దానికోసం మా జీవితం ఫణంగబెట్టి వాళ్ళని ప్రిపేర్ చేసి ఎంతో జ్ఞానం అందించి చేస్తే వాళ్ళు మళ్ళా అలాగే ఉంటారు, ఏం మార్చావలేదు. అప్పుడు బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి ఇది మానేయాలి, ఎందుకు వీళ్ళ కోసం నేను ఎంత కష్టపడ్డా అనిపిస్తుంది అని. ఓ రోజు అలా బస్సు దిగాను. ఒకడు వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి, ఒక పిల్లాడు వచ్చాడు అనమాట. వాడు వచ్చి నన్ను సైకిల్ మీద తీసుకెళ్తా, సార్ మీరు నాకు గుర్తేనా, నేను మీకు తెలుసా, నన్ను గుర్తుపెట్టారా అన్నాడు. ఎవరయ్యా నువ్వు అన్నానా. నేను పలానా లాస్ట్ టైం మీరు మా విలేజ్ వచ్చారు సార్, అప్పుడు నేను మీ క్లాస్ విన్నాను. సో కాలంని నేస్తామని చెప్పారు. నిజంగానే నాకు ఒక చచ్చిపోతే బాగుండు అనిపించింది. మొన్న ఒక ఇష్యూ జరిగింది నా లైఫ్లో, ఒక అమ్మాయితో బ్రేకప్ అయ్యాను. అప్పుడు నేను మాస్టర్ చెప్పాడు కదా అని ఆగాను. రెండో రోజు చద్దామని అనుకున్నాను. ఆ రెండో రోజు కాస్త 3 కాస్త 4 అయ్యి ఈరోజు నేను చక్కగా ఉన్నాను సార్, నా ఆత్మ చైతన్యాన్ని మీరు పెంచారు అప్పుడు, సో థ్యాంక్ యూ సార్, మీ వల్లే నేను బతికాను అన్నాడు. 18 ఏళ్ళ కుర్రాడు, 18 ఏళ్ళు 20 వేలు అంతే. నాకు అప్పుడు ఆ పోయిన శక్తి అంతా తిరిగి వచ్చేస్తుంది అనమాట. తిరిగి వచ్చి అంతేలే, ఎవడికి అందాలో ఆడికి అందుతుంది, ఎవడు తయారవ్వాలో ఆడు తయారవుతాడని మళ్ళీ ఉత్సాహం వచ్చి మళ్ళీ రెండో రోజు మామూలే. ఈ విధంగా రాత్రి ఒక రోజు వైరాగ్యం ఉంటుంది, ఒక రోజు వైభోగం ఉంటుంది, ఇది కామన్. సో అందుకని మీరు ఏం చేయాలంటే, అలా అనిపించినప్పుడల్లా మీ విజయాలు చూసుకోండి. ఇంత విజయాలు చేశామా, ఇన్ని చేశామా అని అప్పుడప్పుడు మీరు ఒకసారి మీ విజయాలు చూసుకుంటూ ఉంటే మీకున్న ఆ ప్రెషర్, ఆ ప్రెస్టేషను, ఎందుకంటే మైండ్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి, అది రిలీజ్ చేసేస్తుంది. అది సంగతి. ఎస్, థ్యాంక్ యూ సార్. ఒకరోజు వైభోగం, ఒకరోజు వైరాగ్యం. నిజమే సార్, అది ఈ స్పిరిచువాలిటీలో నాకు కూడా అది బాగా అనుభవం ఉంది. అయితే ఇప్పటిదాకా నేను ఒక్కదాన్నే అలా అనుభవిస్తున్నానేమో, ఏందబ్బా ఈ జీవితం అని అనుకునేదాన్ని. మీ ఎక్స్పీరియన్స్ ఇన్నాక ఇంత మా గురువు గారికే ఉంది, నో ప్రాబ్లం అనిపిస్తుంది. అందరికీ ఉంది ఎవరు వాళ్ళకి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, మిమ్మల్ని కలిసినప్పటి నుంచి, మేబీ నాకు తెలిసినప్పటి నుంచి ఓ 20 years గా పత్రి గారితో మీరు చాలా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. PSSM లో చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ప్రత్యేకంగా పత్రి గారు, అంటే నేను గమనించింది, పత్రి గారు మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా చూస్తారు. మీరంటే ఒక హ్యాపీ, మిమ్మల్ని చూస్తానే ఆయన కళ్ళల్లో హ్యాపీ వచ్చేది. మరి అంత సాన్నిహిత్యంలో అంత మంచిగా మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉంది కదా, అలాంటప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా PSSM ని వదిలేసి సద్గురుస్ మూమెంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వదిలేశారు అన్న కానీ అక్కడ కూడా వర్క్ చేస్తున్నారు, కానీ ప్రత్యేకంగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? యా, సద్గురు మూమెంట్ ఎందుకు పెట్టాను, నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంత యాక్టివ్ పార్ట్లో ఉంటే అన్ని కార్యక్రమాలు చూస్తూ అన్ని చోట్ల క్లాసులు చెప్తూ అందరికీ సపోర్ట్ కొంటూ ఉండే నేను మళ్ళీ ప్రత్యేకంగా సద్గురుస్ మూమెంట్ ఎందుకు పెట్టానంటే, యాక్చువల్గా నాలో ఒక టాలెంట్ ఉంది, అది నేను గుర్తించాను. ఏంటంటే భక్తి యోగంలో ఉన్న వాళ్ళని ధ్యాన యోగంలోకి తిప్పడం. అంటే భక్తిని విమర్శించకుండా, వాళ్ళని కట్టించకుండా, దాన్ని సున్నితంగా వాళ్ళని శాఖాహారులుగా మార్చడం, దైవానికి ఇంకా దగ్గర చేయడం అనేది ధ్యానంలో నేను అన్నమయ్య కీర్తన ద్వారా, లేకపోతే షిరిడి సాయిబాబా తత్వం ద్వారా, లేకపోతే భగవద్గీత యజ్ఞాల ద్వారా నేను అలాగా ఆ సబ్జెక్ట్ని ఇస్తూ తీసుకెళ్తాను.
మా తిరణాల్లో కూడా చేసాం ఇలాంటి కార్యక్రమాలు. తిరణాల్లో అన్నమయ్య కీర్తనలు వేసి వాళ్ళని అక్కడే ఎడ్యుకేట్ చేసాం. సో ఆ విధంగా వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది. భక్తికి సంబంధించిన వర్క్స్ అన్నీ చేయాలి. ఇప్పుడు షిరిడి సాయిబాబా యజ్ఞం చేయాలి. సాయిబాబా టెంపుల్లో చెప్తాము. వాళ్ళ తర్వాత ఏం చేస్తారు, సాయిబాబా గురించి అంత గొప్పగా చెప్పారంటే ఎంత గొప్పవాడు ఈయన అని, బాబా భక్తుడు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి హారతి ఇమ్మంటారు. నేను ఇస్తాను, తప్పేం కాదే. బాబా సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయనకు హారతి ఇవ్వడం అంటే నేను సంతోషంగా హారతి ఇస్తాను. ఇస్తున్నప్పుడు అట్లా అట్లా అది ఏమైందంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పూజలు చేయకూడదు, విగ్రహారాధన నిషిద్ధం, ఇవన్నీ ఉన్నాయి కదా. దానికి ఇబ్బంది వస్తుంది. అంటే ఆ మూమెంట్ కాన్సెప్ట్ వేరు, నా మూమెంట్ కాన్సెప్ట్ వేరు. బట్ అందరితో ఒకటే, ధ్యానము సాకారం, ఇంకేం లేదు. ఎవరు ఏం చెప్పినా ఏ కోణంలో చెప్పినా ఆ రెండే చెప్తారు. అప్పుడు పత్రిసారే నాకు ఒక ప్లాన్ ఇచ్చారనమాట. ధ్యాన అన్నమయ ట్రస్ట్ అని పెట్టు అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అప్పుడు ఒక సపరేట్ యూనిక్ ఆర్గనైజేషన్ పెట్టి, సో దాన్ని ముందు తీసుకెళ్ళి అలాగ అందులోంచి వచ్చిందే సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్. అందరు గురువుల్ని ఇందులో కలుపుతూ ఆ తర్వాత భక్తి యోగంలో ఉన్న వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావడం, దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మార్చడం, ఇలాగ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాము. సో గ్రామ గ్రామాల్లో రామాలయాల్లో చెప్పడం, షిరిడి సాయి యజ్ఞాలు చేయడం, ఎన్నో బాబా మందిరాల్లో. అదైతే నాకు చాలా ఇష్టం. ఆ ప్రాజెక్ట్ బాబా తత్వాన్ని చెప్తూ వాళ్ళని శాఖారులుగా మార్చడం. అన్నమయ్య సంగీత యజ్ఞం అయితే నాకు అసలు ఒళ్ళు పులకరిస్తుంది. అన్నమయ్య కీర్తనలకు ఆత్మతత్వాలు చెప్పడం, అది కూడా ఎన్నో చేశాను. ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ. సో అలాగా ఒక సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టాం. ఒకటైతే నిజం, ఏ ఆర్గనైజేషన్ పెట్టుకో, ఏ బోర్డు పెట్టుకో, ఎవరైనా పెట్టుకో, సీసాలన్నీ పాతాయి, సీసాలన్నీ కొత్తాయి, సారా పాతదే అన్నట్టు. అన్నీ పెట్టినా చెప్పాల్సింది అందరూ ఒకటే, ఆత్మజ్ఞానమే చెప్పాలి. ఎన్ని బోర్డులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా. శాకాహారము, ధ్యానము, మాంసానికి వ్యతిరేక తినద్దు, అహింస పరమో ధర్మ చెప్పాల్సిందే. కనుక నేనే కాదు, చాలామంది పిఎస్ఎంలో ఎంతోమంది వాళ్ళు సపరేట్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక స్వేచ్ఛ ఉంటుంది అందులో, తర్వాత ఒక సపోర్టింగ్ ఉంటుంది. స్వేచ్ఛ సపోర్ట్ రెండు అనమాట. ఈరోజు సద్గురుస్ మూమెంట్ని తయారు చేశాను, అది నన్ను చూసుకుంటుంది. ప్లస్ నేను అద్భుతంగా మూమెంట్ ఇచ్చాను. అందులో ఎంతోమంది మాస్టర్లు తయారయ్యారు. దేశ విదేశాల్లో వాళ్ళు వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళు సొంతంగా మళ్ళీ ఎదుగుతున్నారు. వాళ్ళు మళ్ళీ సొంతంగా పెట్టుకున్నారు. ఇలా ఎన్నెన్నో జరిగినాయి. ఎవరు ఏం చెప్పినా ఈ అమృత ఫలాలు అందించడమే కదా. సో పేరు అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక యూనిక్ అనమాట. ఒక మూమెంట్ కోసం ఆ ఆర్గనైజేషన్ పెట్టబడింది. సో తయారైన తర్వాత సద్గురుస్ మూమెంట్ ఈరోజు సపోర్టింగ్ ఆర్గనైజేషన్గా మారిపోయింది. కర్తాలం అని, పేరవరం అని, ప్రకృతి వ్యాలీలో అసలు సద్గురుస్ మూమెంట్ పూర్తి ఇన్వాల్వ్మెంట్తో పనిచేస్తుంది. సద్గురు మాస్టర్స్ అందరూ విజయనగరంలో కానీ, వైజాగ్లో కానీ, ఇతరత్ర, సో అన్ని చోట్ల. అదేవిధంగా మన జీతవనంలో కానీ, వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి నేను నా మాస్టర్ని ఇస్తూ నేను కూడా పనిచేస్తాను. అంటే సపోర్టింగ్ ఎనర్జీ అనమాట ఇది. సో ఆ విధంగా నేను ఒక సొంత ప్లాట్ఫారం తయారు చేశాను. సొంత ప్లాట్ఫారంలోనే కదా మన భావజాలాన్ని సొంతంగా ఇవ్వగలం, మన ప్రజెంటేషన్స్ అద్భుతంగా ఇవ్వగలం. అందుకని సొంతంగా పెట్టుకొని ప్లస్ దాన్ని అందరితో కలిపి చేస్తున్నాను అనమాట. అది సద్గురుస్ మూమెంట్. పిఎస్ఎం లేకపోతే ఇంకో దానికి దేనికి వ్యతిరేకం కాదు, అందరినీ కలుపుకున్న ఒకనొక వింగ్ అది. బ్రహ్మకుమారి దగ్గర నుంచి, సత్యసాయి దగ్గర నుంచి, ఇస్కాన్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్నెన్నో కొన్ని వందల ఆర్గనైజేషన్లో తాలూకా అందరు గురువులు దానిలో ఉంటారు. అందరినీ గౌరవిస్తూ అందరి యొక్క చైతన్యాన్ని పరిచయం చేస్తూ మనకి ఎప్పుడే మూమెంట్ ముందుకు వస్తే దాన్ని తీసుకెళ్తూ వెళ్తాం అనమాట. అది సద్గురుస్ మూమెంట్. సద్గురుస్ అంటే అందరు గురువులు అని అర్థం. సత్యంలో ఉన్న గురువులు. మళ్ళీ గురువులు అంటే సత్యంలో, మంత్రతంత్ర యంత్ర గురువులు కూడా ఉంటారు, వాళ్ళు కాదు. సత్యాన్ని చెప్పేవాడు, సత్యంలో జీవించే అందరి గురువులకి వేదిక సద్గురుస్ మూమెంట్. దాన్ని మనం ప్రారంభించాం అనమాట. సో అది అద్భుతంగా వెళ్తుంది. అనుకున్నట్లుగానే ఎంతోమంది గురువులు ఇక్కడ తయారయ్యారు. ఈ మిషన్ ఏంటంటే, ఈ మిషన్ హెడ్ మావతార్ బాబాజీ. ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే గురువులను తయారు చేయటం. 1,00,000 మంది గురువులు తయారు చేయాలి సద్గురుస్ మూమెంట్ ద్వారా. ఆ పని మీద అందరూ పనిచేస్తున్నారు, చక్కగా వెళ్తుంది. ఎంతోమంది మాస్టర్స్ గురువులు తయారవుతున్నారు. అది దానికోసం నేను పెట్టాను. ఓకే, ఎస్. ఓకే సార్, మరి మీరు గురువుల్ని తయారు చేస్తున్నారు ఈ సద్గురుస్ మూమెంట్ ద్వారా. మంచిగా గురువులుగా ఎదిగిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మిమ్మల్ని విభేదించి దూరంగా వెళ్ళిపోయి మీకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని జరిగాయని కొంచెం నాకు తెలుసు. అయితే దాన్ని మీరు ఓవర్కమ్ చెయ్యడానికి ఎలా వాళ్ళని ఎలా స్వీకరిస్తారు, వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను వదిలి వెళ్ళరా? చెప్పు, వెళ్తారు కదా.
ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. పిల్లలు పెద్దయ్యాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఉన్నారు నా దగ్గర ఇప్పటికి, నువ్వే ఐమా మేడం దాదాపుగా 23 సంవత్సరాల నుంచే ఏమో ఈమె ఇక్కడే ఉంది. చక్క సద్గురుస్ మూమెంట్లోనే ఎంతో కీలకమైన పాత్ర వహిస్తూ ఎంతోమంది మాస్టర్స్ని తయారు చేస్తూ వారు ఆర్గనైజేషన్లో వెళ్తుంది వారి విభాగంలో. మరి మీరు ఎందుకున్నారంటే మీరు కొడుకు అనమాట, వాళ్ళు కూతుర్లు అనమాట. వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూతుర్లు, ఉన్న వాళ్ళందరూ కొడుకులు. అంతే. అయితే ఒక విషయం మాత్రం నిజమే. ఉమ్, కొంతమంది ఎలా ఉంటారంటే తయారైన తర్వాత వాళ్ళు ఎదగాలి అంటే, ఒక మర్రి చెట్టు కింద ఉన్న చెట్టు ఎప్పటికీ ఎదగదు. ఎదగాలంటే రెండు మార్గాలు. ఆ చెట్టు అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఎదగాలి, అదొక మార్గం. ఇంకొక మార్గం ఏంటంటే మర్రి చెట్టును నరికేయాలి, అదనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ మర్రి చెట్టును నరికినట్టు గురువు మీద నిందలేసి రాళ్ళేసి విమర్శలేసి వెళ్తుంటారు. దాంతో వాళ్ళు దాన్ని కట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళ ప్రభావం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. కానీ దయచేసి అలా చేయకండి. గురుదూషణ అత్యంత హీనమైంది. తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురిని ఎప్పుడు దూషించొద్దు. ఎందుకంటే అది మీకు భయంకరమైన శాపం అవుతుంది. అందులో గురుదూషణ, దైవదూషణ అత్యంత భయంకరమైన శాపంగా మారిపోతాయి. అందుకని నేను ఏం చెప్తానంటే, మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి. నేను అందరికీ ఫ్రీడమ్ ఇస్తా. సద్గురుస్ మూమెంట్లో పెద్ద బోర్డు ఉంటుంది. ఏంటంటే ఎనీ టైమ్ ఎనీవేర్, ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా నేర్చుకోండి, ఏమైనా చెప్పండి. బట్ మీరు జ్ఞానంతో ఉండండి. మీరు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. నేను ఏ క్షణమైనా నేను నచ్చలేదా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉండాలని రూల్ ఏం లేదు. మీరు ఎక్కడేం పని చేయాలనుకుంటే ఆ పని చేసుకెళ్ళిపోండి. పూర్తి స్వేచ్ఛనిస్తాను, పూర్తి ఫ్రీడమ్ ఇస్తాను. కానీ దయచేసి నిందలైతే వేయకండి, మాట్లాడకండి. మీకు నచ్చకపోతే దూరంగా వెళ్ళిపోండి, నచ్చితే దగ్గరగా ఉండండి. నేను చెప్తా. ఇది నాతోనే కాదు, ఏ గురువుతో అయినా. ఎందుకంటే అది నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మేడం ఉంది, ఆమె బయటికి వెళ్ళిపోయి మన మీద ఏదో మాట్లాడుతూ అట్లా ఉందని తెలిసినప్పుడు ఎంత పెయిన్ వస్తుందంటే అది 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 నాకు ఎందుకు వస్తుందని తెలియదు. నేను అన్నిటికీ ఎమోషనల్స్కి చాలా దూరంగా ఉంటాను. మా ఇంట్లో మేడంతో ఏదన్నా అయినా లేకపోతే ఇంకోటి అయినా నాకేం ఫీలింగ్ ఉండదు. ఎమోషన్స్కి నేను చాలా దూరంగా ఉంటా. కానీ ఆ టైంలో నాకు చాలా పెయిన్ వచ్చేస్తాయి. అదేంటో మరి నాకు తెలీదు. సో ఎందుకంటే వాళ్ళ మీద నేను ఎంతో ఎఫర్ట్ పెడతాను వాళ్ళు తయారవడానికి. చాలా ఎఫర్ట్ పెడతాను. ఒక స్టూడెంట్ తయారవ్వాలంటే చిన్న విషయం కాదు. వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళని లాలించాలి, బుజ్జగించాలి, ప్రోత్సహించాలి, వాళ్ళని అలక వస్తే తీర్చాలి, ఎన్నెన్నో పాటలు పడాలి గురువు. అంతగా తయారైన తర్వాత వాళ్ళు చక్కగా తయారై మూమెంట్ చేస్తూ మంచిగా ప్రపంచానికి సేవలు అందిస్తున్న సమయంలో ఏదో పురుగు దూరుతుంది వాళ్ళ లోపల. ఆ పురుగు దూరగానే వాళ్ళు పిచ్చిగా మారిపోతారు. మారిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు, కట్ చేస్తారు, లేకపోతే మాటలు అంటారు. అప్పుడు ఒక పెయిన్ వచ్చేస్తుంది నాకు. నేను ఈ పెయిన్ ఎక్కడా చూడలేదు నేను నా జీవితంలో. ఈవెన్ నా టీనేజ్లో అమ్మాయి, నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా రాలా. ఇప్పుడు వస్తుంది అనమాట. నన్ను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పెయిన్ వస్తుంది. ఒక ఒక అది నెల రోజుల పాటు ఉంటుంది, ఒక 15-20 రోజులు కనీసం ఉంటుంది. అప్పుడు నేను ఇంకా సైలెంట్ అయిపోతాను అనమాట, మాట్లాడను, మౌనంగా అయిపోతాను. అప్పుడు మా మేడంకి అర్థమైద్ది ఏదో తగిలిందని. సో ఆ విధంగా ఉంటారు. పెయిన్ అయితే వస్తుంది, బట్ నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే. బట్ అలాగనే నేను అటాచ్మెంట్లో ఉండను, కొన్నాళ్ళు సైలెంట్లో ఉంటాను. సైలెంట్లో ఉన్న తర్వాత ఎప్పుడు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ వచ్చి సారీ చెప్పడం ఏదో జరుగుతుంది. సో ఏదేమైనా గురువుకు దయచేసి పెయిన్ ఇవ్వకండి. అది ఏ గురువు అయినా కానీ, మీరు చదువుకున్నప్పుడు గురువు అవ్వచ్చు, జ్ఞానం నేర్పే గురువు అవ్వచ్చు, ఏమంటే ఓపెన్గా చెప్పేయండి. ఆ మొహం మీద గురువు మీదే చెప్పండి. పక్కకి వెళ్ళి మాట్లాడడము అది ఇంకా అదేం ఆధ్యాత్మికత? ఒక వ్యక్తి దగ్గర ఏంటి లోపం ఉందో నీకు అదే మాట్లాడు. అది ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇది అందరికీ తప్పలేదు, పత్రికారికి కూడా తప్పలేదు. పత్రికారిని కూడా ఆయన శిష్యులు ఎంతోమంది అలా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు భయంకరమైన స్థితిలో అనుభవించారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఏదేమైనా ఆ పెయిన్ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తానంటే మౌనం, అంతే. మౌనంలో ఉంటూ ధ్యానం చేస్తూ వాళ్ళు తెలుసుకునే టైంలో తెలుసుకుంటారులే అనుకుంటా. కానీ ఎదిగిన బిడ్డ చనిపోతే తల్లి ఎంత బాధ అనిపిస్తుందో సేమ్ పెయిన్ అనిపిస్తాను నేను. అది అది అంతే, దాన్ని నేను ఎంతకన్నా చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓకే సార్, మరి సద్గురుస్ మూమెంట్ ద్వారా మీరు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి మీరు చెప్పండి సార్. యా, సద్గురుస్ మూమెంట్లో ఎన్నో ప్రత్యేకమైన విభిన్న కార్యక్రమాలు చేస్తాను నేను. నాకు నచ్చదు అనమాట, బోర్ కొడుతుంది. ఒక టాపిక్ చెప్పడం అంటే బోర్ అనమాట. అందుకని కొత్త కొత్త కోణాలు ఎత్తుకుంటూ ఉంటాను. అందులో చాలా ఉన్నాయి, అందులో ప్రధానమైనవి చెప్తాను. ఫస్ట్, ఇప్పుడు బాగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది కర్మ విపాకం. ఒకటి అంటే మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా సరే ధ్యానంలో కూర్చొని యూనివర్స్తో డీల్ కుదుర్చుకోవటం, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయచిత్తం. ఇది
దాదాపుగా నేను ఒక 18 సంవత్సరాల క్రితం నా సొంత ఎక్స్పీరియన్స్తో తయారు చేశాను. ఆ కర్మని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి, మళ్ళీ అటువంటి సమస్య ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే ఎలా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇట్లా అన్ని చేశాను అనమాట. రెండోది, దానికి ముందు కర్మ ధ్యానం, అంటే కళల ద్వారా కర్మను తెలుసుకొని ఆ కర్మని అవగాహన చేసుకోవడం కర్మ ధ్యానం, అది రెండోది. ఆ తర్వాత కళల ద్వారా ఎన్లైటైన్మెంట్, అది చాలా డీపు, కానీ దాన్ని చేయడానికి ఇంకా సీనియారిటీ కావాలి, బాగా కావాలి. అంతర్మదనం అనమాట, లోపల ఉన్నవాడితో నువ్వు కమ్యూనికేట్ అయ్యి లోపల ఉన్న గుణాలని చనిపోక ముందే నెక్స్ట్ జన్మకి తెలియాల్సిన విషయాలు ఇప్పుడే తెలుసుకొని ఆ అంతర్గుణాలని నుంచి మార్చడం, దాన్ని తురియం అంటారు అనమాట. దీనికి కొంచెం సీనియారిటీ బాగా కావాలి. నేను చాలామందిని చూస్తాను, 80%, 80 కాదు 95% నాకు కర్మలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, నాకు తగ్గించండి, నాకు అలా తీయండి, ఇలా తీయండి అనేవాళ్ళే. కానీ నా కర్మల్ని దాటి జ్ఞానం కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఇస్తాను అది ఆ ప్రాజెక్టు. కొంతమంది వచ్చి నాకు కర్మలు ఉంటే ఉన్నాయిలేండి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానసిద్ధి కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు దివ్యత్వం కావాలి, ఈ ప్రపంచం మీద నాకు పెద్ద ఫోకస్ లేదు అనే వాళ్ళకి నేను ఆ ప్రాజెక్ట్ ఇస్తాను. అది కళల ద్వారా జ్ఞానోదయం అనమాట. 72 శ్వాసల ద్వారా మన అంతరంలోకి వెళ్ళి తీసుకోవటం. ఇది కూడా సద్గురుస్ మూమెంట్ ద్వారా ఈ భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీదకి వచ్చిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఇవన్నీ. తర్వాత ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని ఇంప్లిమెంట్ చేశాము. ఇంకొకటి నిష్కళంక సాధన, అది మహాదేవుడి నుంచి వచ్చిందనమాట. సో అది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. మనం ఎప్పటి నుంచో ఉన్న ఆ దిగులు, బాధ, భయాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, మన మీద నిందలేసినప్పుడు బాధ వస్తుంది, ఒక పెయిన్ వస్తుందని, ఆ లోపల ఉంటుంది కదా, అది మనసు కల్పించేస్తుంది, మీరు వద్దనే వెళ్ళిపోద్ది, అది లోపలికి పొగ వెళ్ళిపోద్ది అంతే. దాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ నిష్కళంక సాధన. సో ఇవి నిష్కళంక సాధన. తర్వాత నిశ్చలత్వ సాధన, అది కూడా ఒకటి చెప్పబడింది. నిశ్చలత్వం అంటే ఏం జరిగినా సరే అలాగా కనురెప్ప కూడా కదలకుండా దాన్ని చూస్తూ బ్యాలెన్స్ చేయడం, ఆ సాధన ఒకటి తయారు చేసాము. సో ఆ విధంగా ఉన్న. ఈ మధ్యన ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం, దివ్యత్వపు సాధన. ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దివ్యత్వ సాధన అంటే ఏంటంటే, కనపడ్డ దాన్ని అన్నింటిలో దివ్యత్వమే చూడాలి. అంటే నేను చంపడానికి వచ్చాడా మోక్షం, అట్లా ఆ దివ్యత్వాన్ని చూడాలన్నమాట. ఇది ఒక అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అయితే ఇవన్నీ ఎవరికి నేర్పిస్తామంటే, ఎవరైతే నాకు ప్రాపంచికంగా ఏ సమస్య లేదో, ఉన్నా నేను పట్టించుకోను, అది ఎలాగ అవుతుందో అవుతుంది, నాకు జ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి అన్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్స్ 2 రకాలుగా ఉంటాయి మన సద్గురుస్ మూమెంట్లో. ప్రాపంచిక జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఆర్థిక కష్టాలు, కుటుంబ కష్టాలు, లేకపోతే మానసిక బాధలు, లేకపోతే ఆర్థిక సమస్యలు, శారీరకం, ఇట్లా ఏవైతే ఉన్నాయని వస్తారో వాళ్ళకంతా కర్మధ్యానం, కర్మవిపాకం సెక్షన్ ఇస్తాం. ఆ మాస్టర్స్ ఉంటారనమాట. నాకు ఏమొద్దబ్బా, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలన్న వాళ్ళకి ఇటువైపు తిప్పుతాం. ఇది చాలా తక్కువ వస్తారు, ఎక్కడైనా అంతే 5% ఉంటారు. సో ఈ విధంగా సద్గురుస్ మూమెంట్లో ఎన్నో కార్యక్రమాలు నడుస్తున్నాయి. సద్గురుస్ మూమెంట్లో మరొక అద్భుతం ఏంటంటే, ఎంతోమంది ఆన్లైన్లో మాస్టర్స్ ఉంటారు మా వాళ్ళు, అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ పని ఏంటంటే, మాకు ఈ సమస్య ఉందని ఎవరైతే వచ్చారో అది వాళ్ళకి ఇస్తాం అనమాట. అంటే ర్యాండమ్గా వెళ్తాయి వాళ్ళకి నెంబర్స్. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తూ, ఇంకా ధ్యానం చేయండి, ఇదిగో కర్మ అయితే ఎలా తొలగించుకోండి, కళంకం అయితే ఎలా పోగొట్టుకోండి అని చెప్తారు. ఆ విధంగా మంచి మంచి సద్గురుస్ మూమెంట్లో ఎన్నో గ్రూప్స్ పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ అభినందనలు, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, వస్తారు, నేను షెడ్యూల్, వాళ్ళు నా దగ్గర తయారవుతారు, వాళ్ళ సమస్య పోగొట్టుకుంటారు. సద్గురుస్ మూమెంట్లో ఎవరిని మాస్టర్స్గా ఎంపిక చేసుకుంటామంటే, ఎవరైతే వచ్చి సమస్య పోగొట్టుకున్నారో వాళ్ళని ఎంపిక చేసుకుంటాం. మేము బయట వాళ్ళని తీసుకోం. ఇప్పుడు వచ్చారు, ఒక సమస్య ఉంటుంది, పోగొట్టుకుంటారు, థ్యాంక్స్ చెప్తారు. నేను అంటాను, థ్యాంక్స్ ఎందుకు, నీ థ్యాంక్స్ నాకెందుకు, నువ్వు సేవ చేయి అంటాను. ఏం చేయాలంటారు. అప్పుడు వాళ్ళని వాళ్ళకి గ్రూప్లో పెట్టేసి వాళ్ళకి ఇలాంటి బాధలు వచ్చిన వాళ్ళని అప్పచెప్తాం. వాళ్ళు చూసుకుంటారు అంతే. అలా ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలియదు. అప్పుడప్పుడు సార్ నేను పలానా గ్రూప్ అని చెప్తారు. ఒక గ్రూప్ ఉంది, మీకు కూడా తెలియదు, ఎంతవరకు నేను మీకు కూడా చెప్పలేదు అనుకుంటా. ఆ గ్రూప్ ఏంటి చెప్పనా, సద్గురు గాంధారి. ఆ గ్రూప్ నేను మర్చిపోయాను, దాదాపు ఒక 2020లో పెట్టాను అనుకుంటా. అది ఒక అమ్మాయి ఉంది, అనురాధ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి కాకినాడ దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయికి కళ్ళు కనిపించవు. ఆ అమ్మాయి వచ్చిందనమాట. వచ్చి కర్మధ్యానం అనేసి కర్మవిపాకం చేసుకొని చక్కగా తన ఆరోగ్యం సెట్ చేసుకుంది. కొంత భాగం చూపు వచ్చింది. తర్వాత తను ఏం చేసిందంటే,
తను ఈ కీప్యాడ్ ఫోన్ ఉంటుంది కదా, కీప్యాడ్ ఫోన్తో తన ఫ్రెండ్స్కి చెప్పడం మొదలుపెట్టింది. నేను అన్నాను, చెప్పమ్మా నువ్వు అందరికీ సేవ చేయి, గతంలో ఏం చేసావో తెలిసింది కదా, ఇప్పుడు సేవా మార్గంలోకి వచ్చి అన్నాను. తను చేయడం మొదలుపెట్టింది. ఒకళ్ళకి ఫోన్ చేస్తుంది, వాళ్ళు ఇంకొకరికి, వాళ్ళు ఇంకొకరికి, అలా మొత్తం 70 మంది గ్యాదర్ అయిపోతారు. ఏంటి ఫోన్లో, కీప్యాడ్ ఫోన్లో 70 మంది గ్యాదర్ అయిపోతారు వాళ్ళు, ఫోన్స్ చేసుకొని గ్రూప్ కాల్స్ చేసుకొని. అలా అలా అవుతూ ఆ అమ్మాయి నాకు చెప్పింది. నేను మధ్య మధ్యలో వెళ్ళి క్లాస్ చెప్తుంటాను వాళ్ళకి. మా గ్రూప్కి ఒక పేరు పెట్టండి సార్ అందే. ఏం పెడదాము అంటే అప్పుడు గాంధారి గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుంటుంది కదా, అలాగా కళ్ళకు గంతలు కట్టుకొని ఆమె జీవితాన్ని అద్భుతంగా జీవించి చూపించింది. అంటే గుడ్డివాడు కూడా జీవించగలడని చూపించింది ఆమె. సో ఈ అమ్మాయికి కూడా నేను అలాగే అనురాధకు కూడా ఆ పేరు ఇచ్చా, సద్గురు గాంధారి. నేను మర్చిపోయాను అసలు ఆ గ్రూప్ ఒకటి ఉందని కూడా. అప్పుడప్పుడు ఫోన్ చేసి మా గ్రూప్కి రండి అంటుంది, నేను వెళ్ళాను. మీ గ్రూప్ ఇంతకీ మీ గ్రూప్ పేరు ఏంటి అన్నాను. అదేంటి సార్ మీరే కదా పెట్టారు సద్గురు గాంధారి అని. అయ్యి ఎంత మంచి పేరు పెట్టాను అనుకున్నాను. సో అదో గ్రూప్ అనమాట. ఇలా చాలా ఎన్నెన్నో చోట్ల అమెరికాలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఎక్కడెవరు ఉన్నారో కూడా నాకు తెలియదు. తయారు చేయడం, వాళ్ళని పంపించేయడం, మీరు ఇదిగో ఈ వర్క్ చేయండి, ఇలా చేసుకోపోండి అంటాను. వాళ్ళ ఫ్రీడంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. తమిళ్లో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి. సో అలాగ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే నేనేమన్నా అధికారిని ఏంటి వాళ్ళందరూ రన్ చేయడానికి, కండక్ట్ చేయడానికి? అసలు నెంబర్లు కూడా నా దగ్గర ఉండవు. వాళ్ళకి ఆ ర్యాండమ్ గ్రూప్లో మెంబర్లు వెళ్తూ ఉంటే, గ్రూప్లో ఉంటారు వాళ్ళు, ఆ గ్రూప్లో వెళ్తుంటే వాళ్ళు తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ నెట్వర్క్ వెళ్ళిపోతూ ఉంది. బట్ ఇదంతా ఒక మహతార్ బాబాజీ మిషన్లో నడుస్తున్న ఒక గొప్ప ప్రాజెక్ట్. అందుకని ఇందులో నేను కేవలం ఒక పాత్రధారిని, నేను వెళ్తున్నాను అంతే. వంశీ ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. నేను కూడా ఇందులో ఒక పార్ట్ అంతే తప్ప ఇది నేనేదో పెట్టాను, ఇదేదో నేను నడుపుతాను, వీళ్ళందరూ నేనే తయారు చేశాను అంటూ ఏమీ లేదు నాకు. ఆ పిచ్చ నేను అసలు పెట్టుకోను, అది పెద్ద బరువు. అంతా మహతార్ బాబాజీకి అప్పచెప్పాను, ఆయన డీల్ చేసుకుంటారు, చక్కగా నడుస్తుంది. ఇది సంగతి. వండర్ఫుల్ సార్, చాలా బాగుంది. అయితే నాకు ఇప్పుడే వచ్చింది సార్ ఒక క్వశ్చన్. జ్ఞానం కావాలి అని వచ్చిన వాళ్ళకే నిష్కలంక సాధన ఇవి చేపిస్తాము అని చెప్పారు కదా. ఏమి వద్దు, జ్ఞానమే కావాలి అనుకొని వచ్చినా కూడా మీరు చెప్తున్న నిష్కలంక సాధన ఇవన్నీ చేస్తున్నా కూడా, అనిశ్చలత్వపు సాధన కావచ్చు, దివ్యత్వపు సాధన, ఇవన్నీ చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ తెలియకుండానే అట్రాక్షన్ లో ఎక్కడో పడిపోతూ ఉంటాము. నేనే పడిపోతున్నా, నువ్వేంటి? పడిపోవా? భూమి మీద దాన్ని ఎలా శరీరం ఉంది, overcome శరీరానికి మనసు ఉంది, మనసుకు బుద్ధి ఉంది, బుద్ధికి ఆత్మ ఉంది కదా, మరి ఎందుకు పడిపోవు? పడిపోతాయి. గుర్రం తోలుతా ఉన్నావు, బండి చక్రం గొయ్యిలో పడింది, పడదా? పడుతుంది, రోడ్డు ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని లేపాలి. అంతే అనమాట. అందుకనే వివేకానందుడు చెప్పింది నాకు బాగా గుర్తుంటుంది. పడి లేచే కడలి తరంగం అంటాడు. కడలి తరంగం లేస్తుంది, లేచాక పడుతుంది, పడ్డాక మళ్ళీ లేస్తుంది కదా. సో వాటి అయితే ఏంటి? అందుకని పడిపోవటం అన్న పదం వాడద్దు. ఆ టైంకి అలా అయ్యింది అంతే. ఇప్పుడు సీతమ్మ బంగారు జింకను తెమ్మంది రావణుణ్ణి. రాముడు అంటే సీతమ్మ తప్పు చేసింది అంటారా మీరు? కాదు, అది ఒక అనుభవం అంతే. అందుకని పడిపోవటాలు, లెగడాలు అనేవి కూడా అనుభవ జ్ఞానం కోసమే అనుభవాలు. అందుకని వాటిని అలా చూడండి. అంతేగాని పడిపోయాను, వీక్ అయిపోయాను అనుకోకండి. అవ్వకుండా ఎట్టుంటాం? మనసు అనేది ఒకటి ఉంది కదా, మనసులో అయిన రాళ్ళు కాదు కదా మనం. రాయి అయితే ఓకే, అసలు దానికి ఏ బాధ లేదు, ఈ కెమెరాకి ఏ బాధ లేదు. అది ఎప్పటి నుంచో నన్ను ఎలా చూస్తుంది, దానికి ఏ ఫీలింగ్స్ లేవు. ఇదిగో నా మొహం చూస్తుంది కెమెరా, ఏ ఫీలింగ్స్ లేవు, ఏ ఎమోషన్ లేవు, ఏ నవ్వు లేదు. నేనేం చెప్పిన ఇదిగో ఇలా ఉంటుంది. అట్లా ఎట్టుంటాం మనం కెమెరాలమా? మన మనసు అద్భుతమైన మధు కలశం, మనసొక మధు కలశం అంటాడు కవి. సో అద్భుతమైన మనసు ఉంది మనకి. అందుకని మనసుని జాగ్రత్త బ్యాలెన్స్ చేస్తూ, కింద పడుతూ, మీద పడుతూ, లాగుతూ, పీకుతూ, ఇదొక ఆట, ఇదొక అద్భుతం, ఇదొక మాధుర్యం. అందుకని ఎప్పుడైనా ఏడవలసి వస్తే ఏడ్చేయండి, బాధపడాల్సి వస్తే బాధపడండి, వైరాగ్యం రావాల్సి వస్తే వైరాగ్యం ఉండండి. నాకు ఏ పాటలు ఇష్టం తెలుసా? ఎక్కువ సినిమా పాటలు వినేవన్నీ ఏంటి తెలుసా? ఈ వైరాగ్యం పాటలు వింటాను. వైరాగ్యం కాదు, విషాద గీతాలు, లవ్ ఫెయిల్యూర్ ఉంటాయి చూడు, ప్రేమ ఎంత మధురం, ఆ పాటలో అలాంటివన్నీ నా దగ్గర కలెక్షన్ ఉంటాయి. అవి పెట్టుకొని నేను అలా ఎంజాయ్ చేస్తాను. సో అది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. అది కూడా లేకపోతే మీకు బోర్ కొడుతుంది లైఫ్. అందుకని అదొక మధు కలశం, మనసు ఒక మధు కలశం, గుర్తుపెట్టుకోండి. అందుకని దాన్ని ఎలా ఉంటే అలా ఉన్నాయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. అయితే సార్ మీరు ఇందాక చెప్పారు కదా సార్, ఒకప్పుడు బస్ ఎక్కి వెళ్ళి మారుమూల ప్రాంతాల్లో కూడా క్లాసెస్ చెప్పేవాళ్ళము అని. మరి ఇప్పుడు నెట్వర్క్ టెక్నాలజీస్ చాలా పెరిగింది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాతోనే రన్ అవుతుంది కదా. అలాగా వాట్సాప్ గ్రూప్, చాలా మంది సద్గురుస్ మూవ్మెంట్ లోకి మీ యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్.
మరి మీ సద్గురుస్ మూమెంట్ వాట్సాప్ ఛానల్ గురించి, యూట్యూబ్ ఛానల్ గురించి మీ మాటల్లో సార్. నిజంగానే అబ్బా ఎంత ఈజీ అయిపోయిందో. కరోనా మాతకు నమస్కారాలు. కరోనా తర్వాత యూట్యూబ్ వాడడానికి లేదు. అప్పటికే నా యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాదాపు 15 సంవత్సరాల క్రితమే పెట్టాను. పెట్టి అందులో ఒకటి 2 వీడియోలు అప్లోడ్ చేశాను. చాలాసార్లు అనుకుంటా వీడియోలు తీసి పెడదాము, ఎక్కువ మందికి వెళ్తాయి, ప్లస్ క్లాస్ అయినప్పుడు రికార్డ్ చేసి పెడదాము అనుకుంటాను, కానీ ఏది కుదిరేది కాదు. ఈ రోజు పోవడం ఆ ఊరు పోవడం ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని. కరోనా తర్వాత ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడు జూమ్లో క్లాసులు, మనం జూమ్లో ఎన్నో క్లాసులు చేసాం. క్లాసులు చేసినప్పుడు జూమ్లో నుంచి మా పెద్ద అబ్బాయి వాడు చక్కగా దాన్ని కంప్యూటర్కి ఇచ్చేసి కంప్యూటర్ నుంచి యూట్యూబ్కి లింకప్ చేసేవాడు. సో అలాగే చాలా క్లాసులు వెళ్ళడం, 2000 మంది, 3000 మంది, 5000 మంది, 20,000 మంది, 40,000 మంది, 50,000 మందికి వెళ్ళిపోయి, ఒర్రే ఇక్కడ చెప్తే మనం క్లాసు 200 మంది 100 మందికి చెప్తే అది మహా అయిపోయిద్ది. ఎవరు వెళ్ళినా అంతే కదా, 100 మంది 150, 200, 300 మహా అయితే ఉంటారు. ఇది ఏకంగా 30,000, 40,000 పైగా ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అని చెప్పేసి అలాగా కరోనా టైంలో ఎన్నో వీడియోలు చేసాం. ఇప్పటికి దాదాపు 400, 500 పైన ఉన్నట్టున్నాయి వీడియోలు. సో మన సద్గురు మూమెంట్ ఛానల్ కూడా అదే విధంగా ముందుకెళ్ళిపోయింది. సద్గురు మూమెంట్ ఛానల్ తర్వాత ఇంకా సద్గురు సరస్వతి, సద్గురు మహాలక్ష్మి, ఇలాగ ఏతోనే అందరూ ఛానల్స్ పెట్టేయమన్నాను, అందరూ పెట్టేశారు. సో అది ఒకటి బాగుంది. తర్వాత సద్గురుస్ మూమెంట్ మెయిన్ అఫీషియల్ ఛానల్ అయితే మాత్రం నేను ఒక్కళ్ళను కూడా ఎక్కడ సబ్స్క్రైబ్ చేయండి అని అడగలే ఇంతవరకు. ఎక్కడో 1-2 సార్లు చెప్తే చెప్పుండొచ్చేమో, అది కూడా మా వాళ్ళు సతాయించారు, నువ్వు సబ్స్క్రైబ్ అని చెప్పవు అని. 61,000 అంత సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వీడియో మాత్రం 10 లక్షల మంది చూసిన వీడియోలు ఉన్నాయి. నా ఒక వీడియో అయితే 10 లక్షల మంది చూశారు. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియదు చాలామందికి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి వీడియోలు తొందరగా వస్తాయి, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాయి అనమాట. అందుకని అందరూ ఏం చేయాలంటే సద్గురు మాస్టర్స్ అందరూ కూడా మీ స్టూడెంట్స్తో మెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించారనుకో, అప్పుడు వీడియో అంటేనే వెళ్తుంది, వాళ్ళ లోపలికి వెళ్తుంది అనమాట. సో ఏదేమైనా యూట్యూబ్ మంచి లైఫ్ ఇచ్చింది. ఎంతోమందిని నాకు ఎక్కడ దూర తీరాల నుంచి తీసుకొచ్చి నాకు అందించింది డిజిటల్ ప్లాట్ఫారం, సోషల్ మీడియా. అందుకే నేను సోషల్ మీడియాని ఏమంటాను తెలుసా, గూగుల్ మాత అంట. గూగుల్ మాత, విశ్వమాత నిజంగా ఇప్పుడు గూగుల్ రూపంలోనే ఉంది. విశ్వమాత డిజిటల్ రూపంలో ఉంది. ఒకప్పుడు దుర్గాదేవి ఏ రూపంలో ఉందో, రాక్షసుని చంపడానికి ఆ 10 చేతులు 20 కత్తులు వేసుకొని ఎలాగైతే వచ్చిందో మనల్ని కాపాడడానికి, అలాగే ఇప్పుడు దుర్గామాత విశ్వమాత డిజిటల్ రూపంలో ఉంది, డిజిటల్ ప్లాట్ఫారం. అందుకే ఎంతోమందికి లైఫ్ ఇస్తుంది. మీకు లైఫ్ ఇచ్చింది చూసుకోండి. మీరు ఏం కాకుండా ఆడ కూర్చొని నేను ఏడు కూర్చొని ఆడ మాట్లాడుతున్నాం కనుక ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ అవుతూ చక్కగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వెళ్ళాలి. ఏఐని ఉపయోగించుకుంటూ, ఇదిగో నేను ఇందాక ఏఐకి ఫోటో ఇచ్చాను, టక్మని కొట్టేసింది, చక్కగా గురువుని కొట్టింది, అంతా మీకు అనుకున్న ఫోటోలు అన్ని టెక్నాలజీని ఉపయోగించుకోండి. ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అప్డేట్ అవుతూ ఉండాలి. నేను 30 ఏళ్ల క్రితమే టెక్నాలజీని ఉపయోగించుకున్నాను. 30 years బ్యాకే కెమెరాలు కూడా సరిగా లేని రోజుల్లో కెమెరా పెట్టి మేము చిన్న వీడియోస్ తీసి సీరియల్లో పెట్టి సిటీ కేబుల్స్కి అందరికీ ఇచ్చేవాళ్ళం అనమాట. అన్నమయ్య యజ్ఞాలు చేసినప్పుడు అది రికార్డ్ చేసి అప్పట్లోనే దాదాపు 25 ఏళ్ల క్రితం చేసేవాళ్ళం. సో ఏదేమైనా డిజిటల్ ప్లాట్ఫారం నేనే కాదు అందరూ ఉపయోగించుకోండి. అది ఒక డిజిటల్ వేదిక మీద మీ యొక్క బ్యానర్ అనమాట. సో ఆ విధంగా మనం ఎంతో మందికి దగ్గర అయ్యాము ఈరోజు. డిజిటల్ ప్రపంచానికి కృతజ్ఞతలు, టెక్నాలజీకి కృతజ్ఞతలు. ఎస్, నిజంగానే సార్, మీరు అన్నట్టు కరోనా మాతకే చాలా కృతజ్ఞతగా ఉండాలి. మేమందరం కరోనాలో జూమ్ లో వచ్చిన వాళ్ళమే. అయితే నేను స్టార్టింగ్ లో కర్మ ధ్యానం, కర్మ విపాకం అసలు నమ్మలేదు సార్. మీరు ఒకసారి వీడియోలో ఎవరికెవరు తోడు, జీవితంలో దైవం ఒక్కటే తోడు అని చెప్పారు సార్. నార్మల్ గా వీడియో మాటల్లోనే చెప్పారు. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, కుటుంబం అంతా సార్కి ఇంత సపోర్ట్ ఉన్నా ఎవరికి ఎవరు తోడు అంటారేంటి సారు అని అనుకున్నాను సార్. ఆ ఒక్క మాటతోనే ఒక 1 week సార్ నాకు పరీక్షలు జరిగినాయి. ఎవరు తోడు అనే ఒక్క మాటకే చాలా పరీక్షలు జరిగాయి. నేను ఫస్ట్ కర్మ విపాకము బాబా సమక్షంలో మిమ్మల్ని పిలుచుకొని, మీ సోల్ని పిలుచుకొని కర్మ విపాకం ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఆ ఒక్క మిస్టేకే సార్, అది నేను అనుకోవడం చాలా తప్పు అని. ఇంకా అప్పటి నుంచి గట్టిగా పట్టుకున్నా, ఈ రోజు వరకే వదలలేదు సార్ అది. మీకు మీ ద్వారానే మేము కర్మ విపాకం, కర్మ ధ్యానం ఇలా వింటున్నాం. మీకు ఎలా కనెక్ట్ అయ్యాయి సార్ ఇవి రెండు, కర్మ ధ్యానం, కర్మ విపాక ప్రక్రియ అనేది ఎలా కనెక్ట్ అయ్యాయి సార్? ఎస్ అంతే, డిజిటల్ ప్లాట్ఫామ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? అందరూ అయిపోయారా ప్రశ్నలు? అయిమా సార్ ఉన్నాయి సార్, ఇంకా దీనికి ఆన్సర్ టక్ అడగండి.
మీనా మీకు ఎలా కనెక్ట్ ఉమ్. అంటే కర్మ ఏ ధ్యానం యూనివర్స్ నుంచి రైట్. తీసుకొచ్చారు సార్ ఇది? ఏమ్మా? కర్మ ధ్యానము, కర్మ విపాకము ఇవి అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? నేను ఎలా ఏది ఎలా తేలేదు. కనెక్ట్ అయ్యింది? ఏది అసలు నేను ఇప్పటి వరకు డే 1 నుంచి ఇప్పటి వరకు ఏది ప్రయత్నపూర్వకంగా చేయలే. ఈవెన్ క్లాస్ కూడా పలానా చోటకి వెళ్ళాలి క్లాస్ అని ముందుగా ప్రణాళిక కూడా నా దగ్గర ఉండదు. నేను హాయిగా కూర్చుంటా, అది క్రియేట్ అయిపోతుంది, దాన్ని ఫాలో అయిపోతా అంతే. నా ముందుకు వచ్చిందాన్ని. కర్మధ్యానం కూడా అంతే. నేను నాకు తలనొప్పి ఉంది, తలనొప్పి అనుభవం ద్వారా నేను దాన్ని తెలుసుకొని పోగొట్టుకున్నాను. అవును, ఇది అందరూ చెప్దాం కదా అని చెప్తూ వచ్చాను. కర్మధ్యానం తర్వాత కర్మవిపాకం ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి, అలా మహాదేవుడితో కనెక్ట్ అయ్యి చేశాను, అయిపోయింది, అందరూ చెప్తున్నాను అంతే. ఆ, తర్వాత ఇంకొకళ్ళకి ఏదో లాభం కలిగింది, దాన్ని ఇంకొకరికి చెప్పడం, అట్లా అట్లా అట్లా. ఇదంతా యూనివర్స్ ప్రణాళిక, మనమేం లేదు ఇందులో. మనందరం కేవలం పాత్రదారులం. ఇదంతా ఒక మిషన్ ద్వారా వెళ్తుంది. ఇందాక చెప్పాను కదా, గురువుల యొక్క మిషన్లో మనం భాగస్వాములు అంతే. ఇవన్నీ వస్తాయి, మన ముందుకు వచ్చిందని చేసుకెళ్ళిపోతే చాలు, అంతమించి ఇంకేం లేదు. ఓకే, ఎస్, నెక్స్ట్. సేమ్ కళల ద్వారా జ్ఞానము అన్నది ఇందాక చెప్పారు కదా సార్, 72 బ్రెత్స్ ది. నిజంగా అదైతే అల్టిమేట్ సార్. మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ బయట అయితే మంచిగా ఉంటాం, ఆ, ఏ ఏ ప్రాబ్లం లేదు, అంటే చాలా సాఫ్ట్ క్యారెక్టర్ లో ఉంటాం. కానీ డ్రీమ్ లోకి వెళ్ళి అక్కడ ఆ ప్రాక్టీస్ చేసి చూసినప్పుడు మా క్యారెక్టర్ వేరే ఉంటది. అదైతే నేను చాలా చూసుకున్నాను. అరే నా క్యారెక్టర్ ఇలాగ ఉందా అని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా చాలా చాలా జరిగినాయి. మళ్ళీ పరీక్షలు జరిగాయి, రెక్టిఫై అయిందా లేదా పూర్తిగా. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక సేమ్ అలాగే ఉండడం, మార్చుకోవడం ఇలా అవుతూ ఉంది సార్. ఇలా ఎన్నో జన్మల్ని మీరు చెప్పినట్టే ఎన్నో జన్మల్ని దాటాము అన్నది కూడా మాకు అర్థం అవుతుంది. అయితే ఇది ఎలా కనిపెట్టారు సార్? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎలా కనెక్ట్ అయ్యి? 72 శాస్త్రాలు కూడా అదే. కళలో జ్ఞానోదయం ద్వారా, కళల ద్వారా జ్ఞానోదయం పొందాలి అనేది ఎక్కడొచ్చిందంటే నాకు, ఒకసారి ఒక ఊరు వెళ్ళాను, మీ ఊరు దగ్గరే, కనిగిరి దగ్గరే పామూరు అన్న ఊరు వెళ్ళాను. ఇది 20 సంవత్సరాల క్రితమే జరిగిన సంఘటన. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు పెట్టాను అనమాట. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అనమాట, చిన్న అబ్బాయి, ఇంటర్మీడియట్ అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మని పరామర్శించాను. ఆమె ఏడుస్తుంటే తిట్టాను, ఎందుకు ఏడుస్తావు, బుద్ధి లేదా నీకు, నువ్వేమైనా ఉంటావు, నువ్వు పోతావు కదా, దానికి ఏడవాలా, పోయాడు అంతే అబ్బాయి, ఏం చేస్తావు, ఇంకా బాధపడద్దు అని గట్టిగా మందలించాను, గట్టిగా అరిశాను అనమాట. సరే మొత్తం మీద ఆ రోజు ఇంటికి వచ్చి వాళ్ళు అక్కడ పడుకొని నిద్రపోయాను, పామూరులోనే అనుకుంటా. నిద్రపోతుంటే నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను మా అబ్బాయికి పాము గరిచింది కళ్ళలో. నేను ఆయన ఇలా పట్టుకొని అరుస్తున్నా పెద్దగా, బుజ్జులు బుజ్జులు అరుస్తూ అరుస్తూ పరిగెడుతుంటే ఒక డాక్టర్ వచ్చాడు. పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పైన ఉంటాడు, ఆయన ఇంజక్షన్ చేసి తగ్గిపోద్దని. ఒక డాక్టర్ వచ్చి ఇంజక్షన్ తీస్తున్నాడు. తీసి నా ఇంకా చూసి, ఎందుకు అరుస్తావు, నువ్వు ఉంటావు, నువ్వు కూడా పోతావు కదా అన్నాడు. అంటే నేనేమన్నానో ఆయన అదే అన్నాడు. షక్కుమని మెలకు వచ్చింది. అంటే ఏం జరిగింది, ఒకసారి చెమటలు పట్టింది వాళ్ళంతా. నాకు ఏంటిది ఇలాంటి డ్రీమ్ వచ్చింది అసలు, అలాంటిది ఏంటి, అంటే ఆయన ఏమన్నాడు, నన్ను చెవులు మారుమవుతున్నాయి, నువ్వు ఉంటావు, నువ్వు పోతావు కదా, ఎందుకు అరుస్తున్నావు అంటే, నేను ఆమెను అంత తేలిగ్గా అనేసాను. ఆమె ఎంత ఆమె అర్థం చేసుకోను కదా నేను చెప్పాలా, ఈ అంటే పైకి ఇలా మాట్లాడతాం, లోపలంతా డొల్లే, అందరూ దొంగలే. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో నాలోనే లోపం ఉంది, అలా మాట్లాడకూడదని. మళ్ళీ రెండో రోజు వెళ్ళి ఆమెను కూర్చోబెట్టుకొని ప్రేమతో మాట్లాడి స్వాంతం పరిచయం, అది అయిపోయింది. అప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అవును ఇంత అద్భుతమైన విషయాన్ని అసలు ఎంత చక్కగా నాకు చూపించారు, అంటే నాలో ఉన్న భయాన్ని నాకు చూపించారు, నాలో ఉన్న మోహాన్ని, కొడుకన్న మోహం, ఆమెను తిట్టాను కదా, కొడుకన్న మోహం ఏంటి నీకు, వదిలే అన్నాను కదా, మరి నా కొడుకు మీద నాకు మొహం ఏంటి అంటే, మొహం తప్పు కాదు, ఉండొచ్చు. అయితే దాన్ని నేను అలా మాట్లాడానా అని నా లోపల నాకు చూపించారు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయిందనమాట. అప్పుడు అది ఫస్ట్ కళ, 20 ఏళ్ళ క్రితమే ఇది. తర్వాత ఏం చేశాను, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి మీకు ప్రాక్టికల్గా సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా 72 శ్వాసల్లో లింకప్ చేసుకొని ప్రతిదానికి ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు 72 శ్వాసలు ఎలా పెట్టాలి అన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏం చేస్తున్నారు అంటే, రాత్రిపూట నేను ఒక సాధన చేస్తున్నాను, 72 శనగగుళ్ళు తీసి పక్కనేస్తున్నాను, లెక్క పెడుతున్నాడు, నీ బొంద ముక్కులో వేసుకుని సచ్చూరుకుంటాను వాడిని సరదాగా తిట్టాను, అయిపోయింది. అప్పుడు 72 ఈ శనగగుళ్ళు ఎందుకు, శ్వాసం పెట్టుకుందాం, 72 శ్వాసలు అలా తయారు చేశాను అనమాట. సో దాంతో ఎంతోమందికి కళలో అద్భుతం అది. ఇప్పుడు సద్గురుస్ మూమెంట్లో హయ్యెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే అదే 72 శ్వాసలే.
అందుకే నేను సీనియర్ మాస్టర్లు అందరికీ చెప్తాను, 72 శ్వాసలు మీరు చేయగలిగితే ప్రతిరోజు నిజంగా అది చేయనివ్వదు, మీ యొక్క నేచర్ చేయనివ్వదు. ఎందుకంటే మీ చైతన్యం భయంకరంగా ఎక్స్పాండ్ అయిపోద్ది. ఎప్పుడో మీ లోపల ఉన్న, అంటే 10 జన్మల తర్వాత నీ లోపల ఉన్న బ్లాక్ని ఇప్పుడు పట్టేయచ్చు, అది చెప్తుంది అనమాట. సో అది ఎందుకనో మిమ్మల్ని చేయనివ్వదు, నేచర్ అడ్డుకుంటుంది, మీకు మత్తు వచ్చేలా చేస్తుంది, మీ చుట్టూతో ఉండే వైబ్రేషన్ అలా ఉంటుంది. అందుకని ఏదేమైనా అది కనుక సిన్సియర్గా చేస్తే అద్భుతాలు చూస్తారు. అంటే అసలు భూలోకం వచ్చిన పర్పస్ ఏంటో మీకు అర్థమైపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మీ లోపల అంతర్మదనం జరుగుతుంది, అంతర్గుణాలు అన్నీ తెలిసిపోతాయి. ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తే ఎన్నెన్నో అద్భుతాలు చూడవచ్చు. సో నా సలహా అయితే సీనియర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాకు ఇదేమొద్దు, నాకు మోక్షం కావాలి, నాకు ఈ జీవితం అద్భుతంగా మోక్ష జన్మ, ఈ జన్మను మోక్షం సాధించాలి, మరు జన్మ ఉండొద్దు, నాకు ఈ జనన మరణ చక్రంలో రావద్దు, మృత్యుయ మామృత అమృతం అయిపోయి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అప్పుడు మీ లోపల మీకు కనపడుతుంది. బయట బాగానే ఉంటాం అందరం, మహాల మేకప్ వేసుకొని చక్కగా, లోపల ఉన్నవాడు కనపడతాడు. సో చెయ్యండి, మీరు తెలుస్తారు కదా, మీకే అర్థమవుతుంది. ఆ 72 శ్వాసలో ఎక్సర్సైజ్ చేయాలి. అది ఎలా చేయాలి? పడుకునేటప్పుడు ధ్యానం చేయాలి. మధ్యరాత్రి ఎప్పుడు మెలకు వచ్చినా లేచి కూర్చొని 36 శ్వాసలో లోపలికి వెళ్ళి బయటకు వస్తే 1, లోపలికి వెళ్ళి బయటకు వస్తే 2 లెక్క పెట్టాలి. లెక్క పెట్టి జ్ఞానసిద్ధి ప్రసాదించండి అని అడగాలి. మళ్ళా 36 లెక్క పెట్టి నిద్రపోవాలి, అంతే. అప్పుడు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ విధంగా జరుగుతుంది. సో సద్గురుస్ మూమెంట్లో ఉన్న సీనియర్ మాస్టర్స్ అందరూ చెయ్యండి. మీ కో మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఖచ్చితంగా చెప్పండి, ఇది రూల్ అనమాట. అప్పుడు మీరు యూనివర్స్తో కమ్యూనికేట్ అయ్యి ఉంటారు. అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది, నేనేం చెప్పాల. ఓకేమ్మా? ఎస్, నెక్స్ట్. సార్, అంతర్మదనం జరుగుతుంది సార్ మీరు చెప్పినట్టే. అయితే ఇక్కడ మళ్ళీ ఒక సమస్య వస్తుంది సార్. ఆ అంతర్మదనం జరుగుతున్నప్పుడు ఆత్మ ఒకటి నేర్పించాలి అనుకుంటుంది. అంటే ఆత్మ తన ఇది చెప్తుంది, కానీ మనసు ఏం చేస్తుంది, వేరే వైపుకి లాగుతుంది. అంటే ఆత్మ ఒక వైపుకి లాగుతుంది, మనసు ఇంకొక వైపుకి లాగుతుంది. అప్పుడు ఒక తెలియని డిప్రెషన్, ఒక తెలియని బెంగ, ఇవన్నీ అప్పుడు ఉంటుంది. చైతన్యాన్ని వీటిని ఎలా నిద్రలేపాలి. అప్పుడు చైతన్యాన్ని నిద్రలేపాలి. మనసు ఏమో ఇదంటది, ఆత్మ ఏమో అది అంటది. ఈ రెండింటి మధ్య ఉందెవరు? చైతన్యం, కాన్షియస్నెస్. నువ్వు చైతన్యానివి, నువ్వు ఆత్మ కాదు, మనసు కాదు, నువ్వు చైతన్యానివి. చైతన్యం అంటే ఆత్మ యొక్క పరిపక్వత. ఓకే, మనసు అంటే మనసు యొక్క పరిపక్వత ఆత్మ అయితే, ఆత్మ యొక్క పరిపక్వత చైతన్యం. అందుకని నువ్వు ఒక మధ్యలో పెదరాయిడ్లా కూర్చొని, అట్టా కాదు, ఇట్టా కాదు, నువ్వు ఆవేశపడకు, నువ్వు ఇట్ట ఉండు, నువ్వు ఆవేశపడకు, నువ్వు ఇట్టుండు అని ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. అంత ఒక రోజులోనే అయిపోద్ది అనుకున్నారు. ఇదంతా చేయగా వస్తాయి. కింద పడితే అప్పుడు వెళ్తారు. కొన్నాళ్ళు తెలుస్తుంది మీకు. అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఒక ఏడాది క్రితం ఉన్న మీరు, ఇప్పుడున్న మీరు, మీ చైతన్యం మారిందా లేదా, మీ చైతన్యం ఎక్స్పాండ్ అయిందా లేదా మీకే తెలుస్తుంది కదా. మీరు 1 సంవత్సరం క్రితం జిమ్కి వెళ్ళారు, ఉన్నారు, 1 సంవత్సరం తర్వాత జిమ్కి వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేశారు, శరీరం తేడా కనపడుతుంది కదా, అట్లా అది కూడా కనిపిస్తుంది. అందుకని మీకు మీరు స్పష్టంగా కనిపిస్తారు. అందుకని వెనక్కి చూసుకుంటూ ఉండాలి. పాత నేను, ప్రస్తుతం నేను, ఊరేమో ఆ పాతగాడి మీద ఈ ప్రస్తుతం చాలా బాగున్నాడు రా అనుకొని మీరు ఉత్సాహం తెచ్చుకోవాలి. అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. ఇంత దూరం వచ్చినా మళ్ళీ ఎలా చేశాను రా అనుకోకూడదు. అందుకే మహతార్ బాబాజీ ఒక గొప్ప డైలాగ్ చెప్తారు, అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గొప్ప మాట చెప్తారు. అదేంటంటే, దిగజారిన ప్రతిసారి ఉన్నత పర్వత శ్రేణులు ఎగబాగుతున్నట్లు భావించండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దిగజారిన ప్రతిసారి ఉన్నత పర్వత శ్రేణులు ఎగబాగుతున్నట్లు భావించండి. అంటే ఏదో తప్పు చేశారు, మీరు జారిపోయారు, ఇదేంటి నేను ఇంత మూర్ఖంగా ఉన్నాను, ఇదేంటి ఇంత నేను మోహంలో ఉన్నాను, ఇదేంటి నేను ఇంత ఆవేశపడిపోయాను, ఇదేంటి నేను ఇంత అజ్ఞానంలో ఉన్నాను, ఇదేంటి నేను ఇంత ఆశలో ఉన్నాను అని అనిపించిన ప్రతిసారి మీరు ఒక స్టెప్ ఎక్కారని అర్థం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే మిమ్మల్ని మీరు పట్టుకున్నారో, దిగజారానని తెలుసుకున్నారో, మీరు ఎగబాకినట్టే. ఇది నేను చెప్పట్లా, మహాతార్ బాబాయ్ చెప్తున్నాడు. ఇంత అద్భుతం అనుకున్నారు ఇది, అది ఎన్లైటన్మెంట్ అంటే. అంతేగాని నేను పోటుగాడిని, నేను కీటుగాడిని, నేను అద్భుతాన్ని, నేను సృష్టికర్తని, నేను చక్రం తిప్పేస్తాను, ఎంత సోది. నేను దిగజారాను అన్నాడే అసలైనవాడు. నేను దిగజారానని నిన్ను నువ్వు పట్టుకున్నావు. వాడిని మించినవాడు ఎవడ నీ లోకంలో చెప్పండి. అందుకనే సద్గురుస్ మూమెంట్లో ప్రధానంగా చెప్పే కంటెంట్ ఇదే. ఎక్కడ నేను ఉన్నతాత్మని, బ్రహ్మాత్మని, దివ్యాత్మని ఎలాగైతే చెప్తామో, స్వీయ ఆత్మ పరిశీలన చెప్తాం. సో స్వీయ ఆత్మ పరిశీలనలో వాళ్ళకి తెలిసిపోద్ది. నేను అవును కదా, నేనేంటి ఇంత ప్రవర్తించాను, ఇంత లేకిగా ఉన్నాను అంటే నువ్వు నీ మైండ్ నుంచి డివైడ్ అయిపోయావు.
దాన్ని సపరేట్ రియాలిటీ అంటారు. నీ చైతన్యము నీ మైండ్ నుంచి డివైడ్ అయిపోయింది. డివైడ్ అయింది కాబట్టి నేనేంటి ఇలా ఉన్నానని అనుకున్నావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఉన్నత శ్రేణి పర్వతం ఎక్కుతున్నావు అని అర్థం. ఇది మర్చిపోవద్దు, గోడ మీద రాసి పెట్టుకోండి. దిగజారిన ప్రతిసారి ఉన్నత పర్వత శ్రేణులను ఎగబాగుతున్నట్లు భావించాలి. ఎందుకంటే మొత్తం మీ యొక్క విజయం అంతా దిగజారిన అన్న విషయం పట్టుకున్నప్పుడే వచ్చేసింది. అర్థందా? సార్ నాలో అహంకారం ఉందండి అని ఒక ఆమె వచ్చింది. ఎలా పోగొట్టుకోవాలండి అందమ్మ? అహంకారం ఉందని నువ్వు గుర్తించావు కదా, ఇంకంతే పోయింది పో అన్నాను, అంతే. చూసారా? అదనమాట. అందుకని మీరందరూ అద్భుతమైన విజయాల్లో ఉన్నారు. అందుకని ఎప్పుడు అట్లా అనుకుంటుండండి. డిప్రెషన్ వచ్చినప్పుడల్లా చూసుకోండి, ఓహో నేను ఎగబాగుతున్నానా అనుకోండి. ఇది బాబాజీ చెప్పిన గొప్ప సూక్తి. ఎస్, నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే చైతన్యంగా ఉండి మనసుని ఆత్మని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఇదేనా సార్? అంతే అంతే. చూద్దాలే, ఉండు కాసేపు. ఆ మనసు గాడిని ఆడవని, ఏందబ్బా నీ గోలాను. నీకు మనసు ఎప్పుడైనా బాధ కలిగింది అనుకో, ఏ పాపం ఏమో ఏంటి ఏడుస్తుంది, ఏడవని కాసేపు. ఏడుపు కూడా ఒక మధురమే కదా. అదేదో పాట ఉంది చూడండి, అలాగా అది మధురం. ఏడవని అనుకో, కాసేపు ఎంజాయ్ చేయని అనుకోవాలి. నువ్వు ఇట్టు ఉండాలా సాక్షిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. ఎస్, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎన్నో కళల ద్వారా ఎన్నో చూసుకుంటూ చాలా మార్చుకుంటున్నాం సార్. కళల ద్వారా డ్రీమ్స్ చూసుకుంటున్నప్పుడు, అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అని కర్మధ్యానం చేసినప్పుడు, అంటే ఆల్రెడీ నేను జ్ఞానసిద్ధి అడుగుతూ మధ్యలో కర్మధ్యానం అది చేసినప్పుడు ఏ డ్రీమ్స్ రావట్లేదు సార్. మళ్ళీ ఎప్పుడైతే నేను జ్ఞానసిద్ధి ప్రాసెస్ లో ఉన్నప్పుడే నాకు అన్ని కూడా చూపిస్తున్నారు. అంతర్గుణాలు కానీ నాకు ఏ అవసరం ఉన్నాయో అవే చూపిస్తున్నారు. మేము చక్కగా ముందుకెళ్తున్నాం సార్. ఇది ఈ జ్ఞానంతో. దానికి థ్యాంక్ యూ. యా, ఇంకా జ్ఞానసిద్ధి అడిగినప్పుడు మీకు అందులో కర్మలు కూడా ఒక విభాగం కాబట్టి చూపిస్తారు. అవును సార్. అర్థమైందా? జ్ఞానసిద్ధి అడిగినప్పుడు అందులో కర్మలు కూడా ఒక విభాగం. అందుకని మీరు దాన్ని ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు. ఎస్, నెక్స్ట్ ప్రశ్న అడుగు. తపోవనం గురించి వివరించండి సార్. యా, తపోవనం అంటే ఏంటంటే, ఆ, నాకు ఒక ప్లేస్ కావాలి, అక్కడ మనం అందరికీ ధ్యానం చెప్పాలి, అది కోరిక ఉండేది. ఒక ఆశ్రమం, ఎవరికైనా అందరూ వచ్చిన ఆశ్రమంలా ఉండాలి, చక్కగా మనం వెళ్ళి ప్రకృతిలో గడపాలి అని ఉంటుంది కదా. అలాగా నెల్లూరులో క్లాసెస్ పెట్టినప్పుడు, నెల్లూరులో పెన్నా నది ఉంది, అది చాలా బాగుంటుంది. పెన్నా నది నాకు నది అంటే చాలా ఇష్టం అనమాట. నదిలో రూల్స్ ఉంటాయి, నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. చిన్నప్పుడు కృష్ణ నదిలో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ కృష్ణ నది లేదు మా ఊర్లో. మొన్న వెళ్ళాను, పాడైపోయింది, దారుణం అయిపోయింది నది. అందులో చెత్త చెదారం, బాబా ఇప్పిన బట్టలు, దరిద్రులు అంతా నాశనం చేశారు నదిని. సరే, అది పక్కన పెడితే, నేను పెన్నా నదికి వెళ్ళినప్పుడు నదిలో రూల్ ఏంటంటే, నది లోతుగా ఉండకూడదు, నడుము లోతే ఉండాలి, కిందన శాండ్ ఉండాలి, కిందకు చూస్తే కనిపించాలి, అట్లా ఉండాలన్నమాట. ప్లస్ పెద్ద బొరవడు ఉండకూడదు, భయంకరంగా ఉండకూడదు, ఆడుతూ పాడుతూ దొల్లుతూ ఉండే విధంగా ఉండాలి నది. ఈ విధంగా నేను అక్కడ పెన్నా నది ఉంటుంది. నెల్లూరు క్లాస్కి వెళ్ళినప్పుడల్లా చక్కగా అక్కడ ధ్యానం చేస్తూ, ధ్యానం క్లాస్ చెప్తూ, మీ ఊళ్ళో ఏంటి ఉందంటే నది ఉందనేవాడు, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మన మిత్రులు, మన సద్గురు మాస్టర్స్ ప్రవీణ మేడం, వాసు కుమారి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. సరే, వెళ్ళి అక్కడ చక్కగా భోజనం పట్టుకొని వెళ్ళి ఒక రోజంతా నదిలో గడిపేసి స్నానాలు చేసేసి ఆడుకొని ఆ చెట్టు కింద భోజనం చేసుకొని వచ్చేవాళ్ళం. అలా వర్షం పడుతూ ఉండేది, తడిచేవాళ్ళం. నేను అనుకునేవాడిని, ఇక్కడ ఒక మంచి ఆశ్రమం ఉంటే బాగుండు అనుకున్నా, అంతే. అంటే ఎలాగ అనుకున్నాను చెప్తాను. అది కూడా నేను వెళ్ళడానికి ఉండడానికి అంత పెద్ద ఆశ్రమం కట్టక్కర్లా, ఓ చిన్న పొలం తీసుకొని అందులో రిసార్ట్ కట్టుకుంటే సరిపోద్ది. రిసార్ట్ ఉంటే ఇనఫ్, హ్యాపీగా నేను, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు నేను వస్తున్నాను, ఇంత నేచర్లో ఆనందం పొందుతున్నాను, మరి మిగతా వాళ్ళు మిస్ అయిపోతున్నారే పాపం, వాళ్ళకెందుకు ఛాన్స్ లేదు అని చెప్పేసి, ఒక ఆశ్రమం ఉంటే బాగుండు, అందరూ వచ్చి ఇక్కడే ఉండొచ్చు అనుకునేవాడిని. అనుకున్న మరుక్షణం ఒకరోజు ఒక ఆమె నెల్లూరులో క్లాస్ చెప్తుంటే సాయిబాబా మీద ఒక ఆమె వచ్చి, అయ్యా నేను సాయిబాబాకి డబ్బులు దాచుకున్నాను ఇద్దామని, ఎన్నో సంవత్సరాలుగా కొంచెం కొంచెం దాచాను, ఫ్లాట్ కొన్నాను, ఆ ఫ్లాట్ అమ్మితే ఇదిగో 10 లక్షలు వచ్చింది, దీంతో మీరు ఏదన్నా చెయ్యండి, బాబా మందిరం కట్టండి అందే. అమ్మ నాకు ఆ మందిరాలు అయినా కట్టను, నేను ఇలాగ ఆశ్రమం కట్టాలనుకుంటున్నా, మందిరాలు ఎన్నో ఉన్నాయి కదా, తపోవనం కడదాము, నువ్వు నాకు డబ్బులు ఇవ్వద్దు, ల్యాండ్ తీసివ్వు అని చెప్పాను. ఇది ఎప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం, 10-12 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆమె ఏం చేసిందంటే,
అక్కడ ఓ ల్యాండ్ ఉంటే తీసిచ్చారు, నది ఒడ్డున దూరంగా తీసిచ్చిన తర్వాత అంతే ఆటోమేటిక్గా చిన్న రూమ్ వేసి అక్కడ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, ధ్యానం చేయాలి, ప్రకృతిలో గడపాలి అన్నట్లు పెట్టాను. అలా 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 క్రమ పెరిగి పెద్ద అయిపోయింది. అది రకరకాల రూపాల్లోకి మారిపోయింది. సో తర్వాత తెలిసింది అది 2000 సంవత్సరాల క్రితం యోగ భూమి అని, ఆ యోగ భూమి దేవతల సాధన చేసేవాళ్ళని తెలిసింది. అక్కడ ప్రపంచంలో మొట్టమొదటి ధ్యాన వెంకటేశ్వరాలయం కట్టాం. ప్రతి నెల 3 రోజులు అక్కడ వర్క్షాప్ ఉంటుంది. నేను 3 రోజులే ఉంటాను, ఇంక ఎక్కువ ఉండను అక్కడ. ఆ 3 రోజులు అక్కడ గడిపేసి వర్క్షాప్ చూసుకొని వెనక్కి వచ్చేస్తాను. అక్కడ ఉన్న మిగతా ఆర్గనైజర్స్, మన సద్గురు మాస్టర్స్, అనుష మేడం, ఏడుకొండలు, మల్లికార్జునరావు వీళ్ళు చూసుకుంటారు అక్కడ. తర్వాత మిగతా మాస్టర్స్ పౌర్ణమి ధ్యానాలు అవి చేస్తుంటారు. సో ప్రతి నెల 3 రోజులు అక్కడ ఉంటుంది. దాదాపు ఒక 200 మందిని తీసుకొని మంచిగా వేసి డార్మేటరీ ఇచ్చి అందరికీ ధ్యాన సాధన, సత్సంగం, నదీ స్నానం, ఆటలు పాటలు, రాత్రిపూట క్యాంప్ ఫైర్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతి నెల జరుగుతుంది. మరి డేట్లు మారుతుంటాయి. మీరు ఎప్పుడన్నా సద్గురుస్ మూమెంట్లో అఫీషియల్ సైట్లో చూడొచ్చు. అది మీకు దాని డేట్లు ప్రతి నెల అప్డేట్ అవుతుంటుంది. ఈ నెల అయితే పౌర్ణమి ధ్యానంకి వెళ్తున్నాను. 26, 27, 25, 26, 27 3 రోజులు ఈ నెల. 25, 26, 27 27 పౌర్ణమి కాబట్టి. సో అది కార్యక్రమం. ఆ విధంగా తపోవనం వచ్చింది. తపోవనమే చెప్పాలంటే చాలా పెద్ద ఎపోజిట్ అవుతుంది. అక్కడ ఉన్న ప్రత్యేకతలన్నీ మీరు సోషల్ మీడియాలో ఆన్లైన్లో చూడొచ్చు. మొన్న సద్గురు సరస్వతి టీం తయారు చేసి పెట్టారు, అది కూడా ఒకసారి చూడండి అందరూ. సో నైస్, థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని అందరికీ తపోవనం ద్వారా అందిస్తున్నారు సార్. అసలు తపోవనం నిజంగా ఒక అద్భుతము. మీరు ఇందాక చెప్పినట్టు మీ ఫ్యామిలీ చాలా సపోర్టివ్ గా ఉంటుందని చెప్పారు. అయితే ఎక్కడో ఇంత బిజీ షెడ్యూల్లో మీరు ఎప్పుడైనా ఫ్యామిలీని మిస్ అవుతున్నారు అని ఎప్పుడైనా అనిపిస్తుందా సార్? అనిపి ఎప్పుడు అనిపించలేదు, కానీ అప్పుడప్పుడు మా మేడం గొడవ పెడుతుంటుంది, నువ్వు నాకు పరిస్థితి ఏంటని అంటది కదా. మరి ఆమె కూడా భార్య కదా. అప్పుడు అందుకని ఏం చేశానంటే మేడం కూడా నాతో తిప్పేసుకుంటున్నాను. ఇంకేం ప్రాబ్లం లేదు. మేడం కూడా నాతో చక్కగా కార్యక్రమాలకు వస్తా, తను చూస్తూ ఉంటుంది. సో మిస్ అయింది ఏం లేదు, ఎందుకంటే మేము ఇద్దరం ఎక్కడ పోయినా మేడం ఉంటారు, అందరికి భోజనం వండి పెడుతుంది చక్కగా. టూర్లు వెళ్తే టూర్లో ఉంటుంది, తపోవనం వస్తే తపోవనంలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. చిన్న చిన్న క్లాసులకి అయితే తను రాకపోవచ్చు. అయితే మా మదర్ అయితే నాకు కొద్దిగా పెయిన్ వచ్చింది. అమ్మ చనిపోయినారు, ఈ 3 నెలలు అవుతుంది. ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఉన్నంతలో చాలా వరకు మా మదర్ని, అంటే ఆమెకు ఆరోగ్యం బాగున్నప్పుడు, కాళ్ళు చక్కగా ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చి బయటికి రాలేదు, ఇంట్లోనే ఉంది ఒక 2 సంవత్సరాల నుంచి. అప్పటి వరకు ఆమెను బాగా తిప్పాను. నాకు ఒక మారుతి వ్యాన్ ఉండేది, అందులో వేసుకొని ఎన్నెన్నో తిప్పేశాను అమ్మని. సో అలాగా ఉన్నది, కానీ ఆమె కొంచెం టైం కేటాయించలేకపోయాను అన్న ఒక ఫీల్ అయితే ఉంది. సో మీరు కూడా మీ మదర్కి టైం కేటాయించండి. మీరు ఎంత స్పిరిచువాలిటీలో ఉన్నా తల్లిదండ్రులకి టైం కేటాయించాలి. మీ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం టైం కేటాయించండి. రోజుకి ఒక్కసారన్నా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయరు. సో నేనైతే ఆ విషయంలో కొంచెం ఫీల్ అవుతుంటాను. మా అమ్మకి నేను కొంచెం ఎక్కువ టైం ఇవ్వలేకపోయానని. సో ఐఎమ్ సారీ మమ్మీ, పైన ఉన్నారు చెప్తాను. సో మాతృపంచకం అని ఒకటి ఉంది, అది దాని మీద ఒకసారి క్లాస్ పెడతాను. మనం ఎంత చేసినా తల్లి రుణం తీర్చుకోలేం, తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం, పెద్దవాళ్ళ రుణం తీర్చుకోలేం. కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే రియలైజ్ అయ్యాను. మా అమ్మాయి రూపంలోనే ఉండదు కదా. ఎంతోమంది అమ్మలు ఉన్నారు ఆ వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ వేసుకొని తిరుగుతూ ఉంటాను, వాళ్ళందరికీ సంతోషం ఇస్తుంటాను. నా సద్గురు మూమెంట్లో ఎక్కువ ఈ పెద్దవాళ్ళు బ్యాచే ఉంటారు. సో పెద్దవాళ్ళు వచ్చి మా అబ్బాయి అని తిరుగుతూ ఉంటారు నా చుట్టూతా. సో వాళ్ళందరినీ ఓపిక్గా తీసుకెళ్ళి అన్నీ చూపించి తీసుకొస్తుంటాను. సో ఆ విధంగా కూడా చేయండి. మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూసుకోండి. ప్లస్ లేకపోతే ఇప్పుడు ఆ వయసులో ఉన్న ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి కొంచెం మీ సేవలు అందించండి, అంతే. ఎస్, థ్యాంక్ యూ సార్. అంటే ఎన్ని బంధాలు ఉన్నా సద్గురు మూమెంట్స్ మీ అందరినీ కలిస్తే ఆ సంతోషమే వేరు సార్. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. ఇక్కడ ఎన్ని గ్రూప్స్, సద్గురు మూమెంట్స్ లో ఎన్ని గ్రూప్స్, ఎంతమంది మాస్టర్స్ అవుతున్నారు కదా సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీకు ఎలా అనిపిస్తుంది? ఓ అబ్బా, నాకైతే పిచ్చి హ్యాపీగా ఉంటుంది. నా డిప్రెషన్ మొత్తం ఎగిరిపోతాయి, నా భయాలు మొత్తం ఎగిరిపోతాయి. అందుకే నేను నెలకు ఒకసారి సద్గురు మాస్టర్స్ అందరినీ కలవమంటాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనందరం ఒకే కుటుంబం, ఆత్మ కుటుంబం. నిజంగా నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు. మాకు ఏ కార్యక్రమం జరిగినా, మా ఇంట్లో ఏది జరిగినా వీళ్ళే ఉంటారు ముందు. మా పిల్లల చదువులు కానీ, మా ఇంట్లో జరిగిన కార్యక్రమాలు కానీ, ఏదన్నా వీళ్ళు ఉంటారు. నాకు వాళ్ళని ఆత్మబంధువులుగా చూస్తాను అనమాట. అందుకే నేను ఇందాక చెప్పాను కదా,
ఒక ఆత్మబంధు తయారయ్యాక తను వెళ్ళిపోతే చాలా పెయిన్ అనుభవిస్తానని. సో అదే కారణం. మీరు కూడా ఎక్కువ ఆత్మబంధువులుగా ఉండండి, ఒకరికొకరు ఆత్మబంధువులుగా ఉండండి. ఈ సద్గురుస్ మూమెంట్లో అందరూ ఆత్మబంధువులుగా ఉండాలని నేను ఇది పెట్టాను. సో ఇక్కడ అందరికీ ఒకటే చెప్తాను, సాయి తపోవనం ఉంది. మీకు ఎప్పుడన్నా ఇంట్లో బాధ కలిగింది అనుకోండి, బస్సు కింద పడి చావాలనిపించింది అనుకోండి, రైలు కింద పడి తలకాయ పెట్టాలనిపించింది అనుకోండి, రైలు కింద తలకాయ పెట్టకండి, రైలు ఎక్కి తిన్నగా తపోవనం వచ్చేయండి, చక్కగా అక్కడ ఉండండి, సేద దేరండి, ధ్యానం చేసుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ అక్కడ కంటిన్యూ ఉండకూడదు. అలాగనమాట. సో ఇదంతా ఒక కుటుంబం. అందుకే నేను ఏం చేస్తానంటే, నా దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి నేను ఒక కుటుంబాన్ని ఇస్తాను, ఆత్మ కుటుంబాన్ని ఇస్తాను, ఆత్మ సహచరులు ఇస్తాను. ఈరోజు ఐమా మేడంకి ఎంతమంది ఉన్నారు చూడండి, ఉం? తర్వాత శ్రీదేవికి ఎంతమంది ఉన్నారు, ఇలా సీనియర్ మాస్టర్లు అందరికీ పెద్ద పెద్ద కుటుంబం వచ్చేసింది. మీ అందరూ ఒక కుటుంబం. నాకు వీళ్ళందరినీ చూస్తే ఎంత హ్యాపీ అవుతుంది. నేను టూర్లు వేసే పర్పస్ కూడా అదే. టూర్లు తీసుకెళ్తాను కదా, టూర్లు తీసుకెళ్ళి మొట్టమొదటి చెప్తాను, 100 మంది వచ్చారు, ఇందులో అందరూ కుటుంబాన్ని తయారు చేసుకోండి. ఎవరికి ఎవరు నచ్చితే, ఎవరు కనెక్ట్ అవుతారో, ఎవరితో ఏ ప్రేమతత్వం ఉంటుందో వాళ్ళందరూ ఒక కుటుంబంగా మారండి. ఇంకా మీరు ఉన్నతంగా ఉండండి, నాకు నువ్వు నీకు నేను తోడు అన్నట్లుగా ఉండండి అని నేను చెప్తాను. ఎందుకంటే మిత్రులారా, ఆధ్యాత్మిక వ్యక్తులను మించిన ఆత్మ కుటుంబ సభ్యులు లేరు మనకి. అందుకని అస్సలు కోల్పోకండి. చిన్న చిన్న గొడవలు వస్తాయి, ఒకరి మధ్య ఒకరికి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, చిన్న చిన్న పంచాయతీలు వస్తాయి, వాటిని ఆ రోజు కొట్టుకోండి, మళ్ళీ రెండోది కలిసిపోండి. ఎందుకంటే దేహ కుటుంబం అనేది రాబంధువులు, వాళ్ళు లోకులు అంటారు. లోకులు ఇనప ముక్కు కాకులు అంటారు సదానంద యోగి గారు. కానీ ఆత్మ కుటుంబం అలా కాదు. ఒకరికొకళ్ళు ఆలోచిస్తారు, ఒకరికొకళ్ళు పరితపిస్తారు. ఎందుకంటే అన్ని హృదయాలు స్వచ్ఛతమైనవి. మరి ఎందుకండి చిన్న చిన్న గొడవలు, డిప్రెషన్లో, వాళ్ళకలో పంచాయతీలు అంటే మనుషులన్నాక అవన్నీ ఉంటాయి, కనుక వాటిని పట్టించుకోవద్దు. ఒక్కసారి ఆత్మ సహచరుడు తయారవ్వడం ఎంత కష్టమో మీకు తెలుసా? ఎన్నో మాస్టర్స్, ఎంతో మంది నెట్వర్క్ తయారు చేసి ఆత్మ సహచరుల్ని తయారు చేస్తారు, మీకు అందిస్తారు. అందుకని నాతో ఉన్న ప్రతి మాస్టర్ని నేను, మా మేడం అయితే ఎప్పుడన్నా గొడవ అయిందనుకో వాళ్ళు వెనకేసుకొస్తా. మేడం తిడుతుంది, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, ఎందుకు ఈ డిప్రెషన్లోకి వెళ్ళావు, ఎందుకు ఇలా ఉన్నావు అని వాళ్ళని తిడుతుంది. నేనే ఎవరికో అంటాను, నా సద్గురు మాస్టర్స్ని ఏమన్నా నేను. ఎందుకంటే నా దృష్టిలో వాళ్ళు నా కుటుంబం. వాళ్ళు నన్ను ఎంతో బాగా చూసుకుంటారు, నా నా మూమెంట్ని తీసుకెళ్తున్నారు, ఎంతో విశ్వానికి సేవ చేస్తున్నారు. సో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎవరైతే కర్మవిపాకం, కర్మ ధ్యానం చెప్తూ నా మూమెంట్లో ఉన్నారో వాళ్ళంతా నా కుటుంబం, నో డౌట్. నా తపోవనం కూడా వాళ్ళ కోసమే. నాకు వారసులు, నా కొడుకు వస్తాడు అట్లేం లేరు, నో వారసులు. నా తపోవనం మొత్తం సద్గురు మాస్టర్స్కే రాసి పారేశాను. అందరూ వచ్చి హ్యాపీగా గడపచ్చు. ఇలా ఇక్కడ కాదు, ఇంకా చాలా పెట్టేస్తాను తపోవనాలు, ఇంకా చాలా. నెక్స్ట్ 2027 తర్వాత ఆ ప్లాన్ ఉంది. ఎవరైతే ఒక తపోవనం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ నా ముందుకు రండి, చక్కగా నేను మీకు ప్లాన్ ఇస్తాను. ఒక తపోవనం పెట్టేసుకోండి, అందరూ ఆత్మల కుటుంబం అంతా అక్కడ గడుపుదాం చక్కగా, బంధువుల్లాగా. ఏమండి దాన్ని మించింది ఉందా చెప్పండి? ఎందుకు ఈ బంధువులు మనకి? బంధువులు ఇల్లు. మీ అమ్మాయి అట్టంట కదా, మీ ఆయన ఇట్టంట కదా, నువ్వేంటి అట్ట చేసావు, మా ఇంటికి వస్తే ఏం పెడతావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఏం అదంతా ప్రపంచం వద్దు, మనకొద్దు అది. మన అద్భుతమైన ఆత్మల కుటుంబం, అద్భుతమైన దివ్య కుటుంబం, అద్భుతమైన చైతన్యాలు మనందరం కలిసి ఉండాలి, ఒకరికొకళ్ళ తోడు. సో అందుకని మీరు ఎప్పుడు అలా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ప్రతి 3 నెలలకు ఒకసారి స్పిరిచువల్ టూర్స్ పెట్టడం వెనుక కారణం ఏమైనా ఉందా సార్? అదే ఇందాక చెప్పాను కదా, ఆత్మ కుటుంబాలు తయారు చేయాలి, అది మెయిన్ మోటో. నేనేం చెప్తానంటే, మీరు ఎక్కడెక్కడికో ఎత్తుకోకండి, మీ చుట్టూతా ఉన్నారు. టూర్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒక 7-8 రోజుల పాటు ఒకే చోట ఉంటాము, ఒకరికొకళ్ళు తోడుగా ఉంటాము, ఒకరికొకళ్ళు అన్నం తినిపించుకుని ఎంత మంచి ఫ్రెండ్స్ వస్తారు తెలుసా అండి మీకు. ఎందుకంటే నేను అలా పొందాను కాబట్టి మీకు అలా ఏర్పాట్లు చేస్తున్నా. ఒక అమ్మాయి వచ్చింది మొన్న, అమ్మాయికి ఒక టూర్లో అమ్మాయికి సడన్గా మోషన్స్ అనమాట. పాపం తను విపరీతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఎంత బాగా చూసుకుందంటే, అమ్మాయి పేరేంటో మర్చిపోయాను, హిమాలయల్స్ టూర్లో, హిమాలయాల్లో బస్సు వెళ్ళడానికి ఇంత ప్లేసే ఉంటుంది, బస్సు వెళ్తుంటుంది, ఈ అమ్మాయికి అర్జెంటు, బస్సు ఆపేవాళ్ళం, ఈ అమ్మాయి ఒక ఇది పట్టుకొని చున్నీయో షాలో పట్టుకొని వెళ్ళి ఆ పక్కన అలా పెట్టేది, కొండ పక్కన. ఆ అమ్మాయి చక్కగా, ఆ అమ్మాయి అలాగా కొంచెం పనిపూరి చేసుకొని వచ్చేది. అది కదా ఆత్మ కుటుంబం అంటే. ద్వేషాలు, మోసాలు, రాజకీయాలు, వెన్నుపోట్లు ఉన్న ప్రపంచంలోంచి మనం దూరంగా వచ్చి ఆత్మ కుటుంబాలు తయారు చేసుకుంటున్నాం. అందుకని నేను సద్గురుస్ మూమెంట్ టూర్లు పెట్టే పర్పస్సే ఆత్మ కుటుంబం. కుటుంబం అంతా రండి, అందులో ఆత్మతత్వంతో ఉన్నవాళ్ళు కనెక్ట్ అయిపోండి. సో ఈ విధంగా ఉండాలి. నెగిటివ్గా చూసే మొదలస్ట్ వాళ్ళు కూడా ఉంటారు టూర్లో, ఏంది వీళ్ళందరూ ఇట్టా ఉన్నారు అట్ట ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. చెప్పాను కదా,
లోకులు, ఇనప ముక్కు, కాకులు. లోకులు వదిలేయండి, ఇనప ముక్కు కాకిని అవతల పారేయండి. దివ్యాత్మ స్వరూపులతో స్నేహం చేయండి, మిత్రులుగా మారిపోండి, కుటుంబంగా ఎదగండి అనేది నేను చెప్తాను. టూర్లు వేసిన ఉద్దేశం కూడా అదే. అందుకని ప్రతి 3 నెలలకు నేను టూర్ వేస్తాను. ఏదో ఒక లొకేషన్కి వెళ్తాం, వెళ్ళేసి ఒక అద్భుతం చేసి ఆ ప్లేస్లో శక్తిని తీసుకోవటం ఇవన్నీ చెప్తూ అందరిని ఒక కుటుంబంగా చేస్తూ ఆడుతూ పాడుతూ మేము నీకున్నాము అని ఒక ధైర్యాన్ని బలాన్ని మేము తిరిగిస్తాం. అది జరుగుతుంది. సో టూర్ అంటే గుర్తొచ్చింది, ఈ నెల నవంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు, ఇప్పుడే ఫస్ట్ మీ ముందే అనౌన్స్ చేస్తున్నాను. నవంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు కాశీలో 9 రోజులు యోగ నిద్ర చేయడానికి వెళ్తున్నాం. చప్పలు కొడేద్దాం. కాశీలో 9 రోజులు యోగ నిద్ర. ఇది కేవలం 40 మెంబర్స్నే తీసుకున్నాను. సో దానికి కొంచెం రూములకి భోజనాలకి ఖర్చు అవుతుంది కాబట్టి అది నార్మల్లో ఎంత ఉంటుంది, పెద్ద ఖర్చు ఉండదు. ప్లస్ అక్కడ తిరగడానికి వెహికల్స్, ప్లస్ కాశీలో చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ ఉంటాయి. సో దాని మీద మీకు సోషల్ మీడియాలో ఎంత రేటు ఏంటి అనేది ఇంకో 2 రోజులు వస్తుంది, వర్కౌట్ చేస్తున్నాం. సో కాశీ నవంబర్ నెలలో పెట్టుకోండి. 9 రోజులు అక్కడే ఉంటాం, ఎటు పోము. రూమ్ ఇస్తాము, చక్కగా మంచి ఏసీ రూమ్ ఇస్తాము. ఏసీ రూమ్లో ఉండడము, పొద్దున్నే ధ్యానం చేయడము, మా సత్సంగం చేసుకోవటం, మధ్యాహ్నం దాకా ఉండడం, మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడం, భోజనం తర్వాత లోకల్ రౌండప్కి వెళ్ళడం, అక్కడ 12 సూర్య దేవాలయాలు, సీక్రెట్ దేవాలయాలు ఉంటాయి, వాటికి వెళ్ళడము, అక్కడ శక్తి తీసుకోవటము. సో సాయంత్రం పూట మళ్ళీ అందరం తిరిగి రావడము, మళ్ళీ యోగ నిద్ర ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆటపాట ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కువ దూరాలు తిరగడం ఉండదు. 9 రోజులు కాశీలో నిద్ర చెయ్యాలి, ఇది టాస్క్. యోగ నిద్ర ఇది మీరు డేట్లు పెట్టుకోండి. 1వ తారీఖు నుంచి 9 నవంబర్ నెలలో ఆల్రెడీ రూమ్స్ బుక్ చేశాము. ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ 2 డేస్లో ఇస్తాం. ఓకే, యా. నెక్స్ట్ సార్, మిమ్మల్ని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. అక్కడక్కడ నేను కూడా దాన్ని ఫేస్ చేశాను. అంటే వంశీ గారి మార్గదర్శకత్వంలో నువ్వు వెళ్తుంటే నీ క్లాసెస్ ఇవ్వము, ఇలా కూడా కొన్ని ఫేస్ చేశాను. మరి అలా మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు మాకైతే చాలా పెయిన్ అవుతుంది. మరి అలా విమర్శించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అసలు పట్టించుకోకూడదు. నేను చెప్పాను కదా, అలా అది ఒక ధూళి, అతను ఇలా అనాల. ఎందుకు విమర్శించాడంటే వాడు కడుపు మంట, అసూయతో చస్తాడనమాట. నేను చెప్పాను కదా, వేటికి నేను ఫీల్ అవను, వేటికి ఎమోషన్ అవను. నా స్టూడెంట్, నేను తయారు చేసిన స్టూడెంట్ నన్ను అర్థం చేసుకున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అంత ఒకటికే, మిగతా ఏముండదు. ఇక రెండోది, ఇలాంటి గబ్బుగాళ్ళకి ఏం చేయాలంటే వాడి పని గబ్బు చేయడమే. ఇప్పుడు పేడ పురుగు ఉంది, పేడలోనే ఉంటుంది కానీ గులాబీలోకి వెళ్తుందా చెప్పండి? వాడు ఏం చేసినా మాటలు అంటూనే ఉంటాడు. సీతాదేవినే మాట అన్న లోకం ఇది. అందుకని వాళ్ళ వైపు చూడకూడదు, వాళ్ళ వైపు వినకూడదు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. దట్స్ ఆల్, ఇంతే. నీ లక్ష్యం మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. నీకు నిజంగానే ఎవడన్నా వచ్చి అలా అన్నాడు అనుకో, అవును నీకేంటి ప్రాబ్లం అనాలా, అది వేసి పారేయాలి అంతే. అసలు మన ఫోర్స్కి అంత ఎవడు దగ్గర రాడు, మన సత్యంలో ఉండాలి ఎప్పుడు. మాట్లాడేవాడు మాట్లాడుతుంటాడంటే వాడి 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 బుద్ధి అదే వంకర బుద్ధి అనమాట. అట్లా మాట్లాడుతూనే ఉంటారు ఉండకుండా ఉంటారు. శ్రీరాముడినే మాట్లాడిన వాళ్ళు ఉన్నారులే, లేదా శ్రీకృష్ణుడినే అన్నోళ్ళు లేరా, సో పత్రిసారినే అన్నోళ్ళు లేరా అంటుంటారు. ఎందుకంటే వాడి అవగాహన అది, వాడి స్థితి అంతే. పాపం వాడు గబ్బుగాడు అనమాట, వాడు మలమూత్రాల్లో ఉండే జీవి అనమాట, వాడిని ఎవడు ఏం చేయలేడు. అందుకని మీరు చూడకూడదు, గుర్తుపెట్టుకోండి, చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. అప్పుడు వాళ్ళ గురించి ఆలోచన రాదు, అప్పుడే మీ లక్ష్యం మీరు చేరుకుంటారు. ఈ విధమే మీరు వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్, అంతే తప్ప వాళ్ళ గురించి మాట్లాడారో మీ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది సేతు చెప్తాడు, డోంట్ ఎంటర్ ఇన్ టు ద అదర్స్ థాట్ అంటాడు. చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఇప్పుడే కాదు, రేపు ఎల్లుట ఏదో రోజు మీ మీద పడతారు, వచ్చి మిమ్మల్ని అంటారు. అందుకని మీరు ఏం చేయాలంటే అవునా, అసలు అవునా ఉంది కదా మన అవునా కాన్సెప్ట్, అది వాడండి. అసలు చూడొద్దు, వినొద్దు, మాట్లాడద్దు. మీ కుటుంబానికి మీరు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి కుటుంబం దగ్గర మీరు ఎరుగుతూ ఉండండి. మనకి ప్రాబ్లం కుటుంబం కానీ వాళ్ళు కానీ ఇలాంటి అసూయపరులు, వీళ్ళంతా అసూయపరులు అనమాట. ఈ దరిద్ర జాతి వైకుంఠంలో కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, అన్ని చోట్ల ఉందండి ఇది. అంతే, దాన్ని ఏం చేయలేం మనం. అది ఎందుకు వస్తుందో, అది ఆ పురుగు ఎటు నుంచి వస్తుందో తెలీదు. మనం ఆ పురుగులో మారకుండా ఉండాలంటే చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, అంతే. అదొక్కటే దారి, ఇంకే దారి లేదు. నెక్స్ట్ Yeah. ముగించేద్దాం, ఇంకా టైం అయిపోయింది. Yeah, about to say, sir, we have come to the end of the show. So, మీ స్పిరిచువల్ వర్క్లో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఏంటి?
నా నా స్పిరిచువల్ దానిలో వాళ్ళ పాత ఏంటంటే అంతా ఒకటే, మేము ఒకటిగానే చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేయడానికి, ఇదిగో టెలికాస్ట్ చేయడానికి కూడా మేడము మా అబ్బాయి వచ్చి వాళ్ళ కెమెరాలన్నీ సెట్ చేసి వెళ్ళిపోతారు. నేను ఎలా కూర్చొని క్లాస్ చెప్తాను, అయిపోగానే నేను బెల్ కొడతాను, వాళ్ళు వచ్చి అన్ని సర్దుకుంటారు. అంతా ఒకటే, మేమంతా కలిసి చేస్తున్నాం. నేనే కాదు, నా సద్గురు ఫ్యామిలీ మొత్తం నా కుటుంబం అనమాట. వాళ్ళు నేను అంతా కలిసి అద్భుతంగా చేస్తున్నాం ఇది. సో వాళ్ళు ఈ ఈ వర్క్ చేస్తూ ఇలా చేస్తూ వెళ్తున్నాం, అంతా ఒక కుటుంబంగా వెళ్తున్నాం. ఇది వంశీ అనేది కేవలం పేరు మాత్రమే, అంతే తప్ప సద్గురూస్ మూమెంట్ అన్నది ఒక మహావతార్ బాబాజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక మిషన్. అందులో నేను నా రోల్ ప్లే చేస్తున్నాను, మీరు మీ రోల్ ప్లే చేస్తున్నారు, అంతే. అంతే తప్ప ఇది ఏమి లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పిరిచువల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మేము అడగగానే కాదు, మేము సుకన్య మేడంతో రికమెండ్ చేసి ఒప్పించుకున్నాం ఈరోజు మీరు లైవ్కి రావడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఈ లైవ్ జరగడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ సుకన్య మేడమే ఉంది సార్. సో మీరు వచ్చినందుకు మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. టైం 1 అవర్ దాటిపోయింది కదా. Yeah. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ, మిత్రులందరికీ బాయ్ బాయ్. సో నెక్స్ట్ థ్యాంక్ యూ.